is injurious to health. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. పొగ తాగితే క్యాన్సర్ని ఆపలేము, మద్యపానం తీసుకుంటే మరణాన్ని ఎవరు ఆపలేరు. కార్డ్సో, రేసో, డైసో, బెట్టింగో ఇవన్నీ ఆడకుండా ఉంటే జీవితం బాగుంటుందని చెప్తారు, కానీ ఆడకుండా ఎవ్వరూ ఉండరు. మనుషులకి ఆశ ఉండేంత వరకు, చేతిలో డబ్బు ఉండేంత వరకు ఇది ఎవ్వరూ ఆపపోయేది లేదు. దీన్ని ఆపాలని చూస్తే వాడు మనసారా తలుచుకుంటే కానీ కుదరదు. నా కరెంట్ అంతా వచ్చేసింది, రండి. అందరు వేచుకొని ఉన్నారు. 68కి 3 సౌత్ ఆఫ్రికా, శ్రీలంక ఫేవరెట్. వెళ్ళి వస్తాను, తాగటానికి టీ తీసుకురా. ఇప్పుడే బీర్ తాగారు, అంత లోపలే టీ అడుగుతున్నాడు. సరైన పిచ్చోడు. 50 వేసుకో. బాగా చెక్ చేసుకో. 1 2 3 5,000 ఆదా చేసుకో. అవును, కృష్ణ 6 లక్షలు ఇంకా ఇవ్వలేదు కదా? నీకు అది అవసరమా? అరే వదిలేవయ్యా, దీనికి ఎందుకు ఇంత కోపం? వాలే వాడివే. ఏం కావాలి సార్? 1 క్వార్టర్ రమ్ము, 1 చికెన్. తమ్ముడు దయచేసి త్వరగా తీసుకురా. అలాగే సార్. సార్ మీకేం కావాలి బాబు? ఓకే సార్. సార్ మీకు చికెన్లో ఏముంది? చికెన్ ఫ్రై, చికెన్ మసాలా, హైదరాబాద్ చికెన్. మీకేం కావాలి సార్? దీంతో కలిపి ఏం తిన్నా ఖచ్చితంగా క్యాన్సర్ రావటం ఖాయం. 1 చిల్లీ చికెన్ తీసుకురా. అలాగే సార్. 1 ప్యాకెట్ సిగరెట్. ఏం బ్రాండ్ సార్? నన్ను చూస్తే ఏది తాగేలాగున్నాను. కింగ్ సార్. ఏంటి తమ్ముడు, మొదలు పెట్టావా? బండి స్టార్ట్ అయింది కానీ ఇంజిన్ ఎప్పుడు ఆఫ్ అవుతుందో తెలియదు. ఏంటి తమ్ముడు, తాగితే ఇలాగైనా మాట్లాడేది? ఏమైంది? నాకు ఈ జీవితం స్వారస్యంగా అనిపించట్లేదు. అంతా వదిలేసి పారిపోదాం అనిపిస్తుంది. నా లైఫ్లో నేనే నో పార్కింగ్ బోర్డు వేసినట్టున్నాను. ఎవరు ఆపట్లేదు. ఎవరు లేరా, నేనొక్కడనే ఉన్నాను. ఇలా చూడు తమ్ముడు, ఇప్పుడు నువ్వు అరమత్తులో ఉన్నావు కాబట్టి ఇలాగే అనిపిస్తుంది. వెళ్ళి ఇంకో క్వార్టర్ తీసుకొని తాగు, బాగా హాయిగా నిద్రపడుతుంది. జీవితం అంటే ఇలాగే ఉంటుంది, ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. సరే తమ్ముడు, నేను బయలుదేరతాను, రేపు కలుద్దాం. ఏయ్, 1 పెగ్గ వేసి వెళ్ళొచ్చుగా. వద్దు తమ్ముడు, అమెజాన్ వెయిటింగ్ అక్కడ. సరే అయితే నువ్వు బయలుదేరు. జీవితానికి ఫ్యామిలీ, భార్య, పిల్లలు ఇవన్నీ ఉంటేనే బాగుంటుంది. కానీ నా జీవితంలో ఎప్పుడు క్రికెట్, బెట్టింగు ఇలానే పోతుంది. జీవితం నాతో ఆడుకుంటుంది. నా చిన్న వయసులో నేను ఒక పెద్ద క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకున్నాను. నేను ఆడకుండా ఆడే వాళ్ళతో ఇప్పుడు నేను ఆట ఆడుతున్నాను. ఒక చెడ్డవాడిగా నేనిప్పుడు మారిపోయాను. దేవుడి దగ్గరికి వెళ్ళి
రూపాయలకి కర్పూరం కొని పూజ చేయడానికి ఆలోచించే వాళ్ళ దగ్గర దానికి బదులుగా నా టీవీ ముందు డబ్బు పోస్తున్నారు. నా జీవితంలో నేను ఇప్పటి వరకు దేనికి పరిగెడుతున్నానో నాకు కూడా తెలీదు. ఒక మనిషి అసలు పెరగకూడదు కదా, పిల్లాడుగానే ఉండుండొచ్చు. అలాగే ఉండుంటే మనిషి సంతోషంగా ఉండేవాడు. అది ఎందుకంటే పిల్లలు వేసుకునే డ్రెస్లోనే పాకెట్టే లేదు. ఎప్పుడైతే ఒకడు పాకెట్ ఉన్న డ్రెస్ వేసుకుంటున్నాడో అప్పుడు స్టార్ట్ అవుతుంది మనిషి ఎందుకోసం పరిగెత్తి డబ్బు సంపాదిస్తున్నాడనేది. కానీ ఈ చిన్న వయసు కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. అయ్యో వేసే చలిలో బట్టలు లేకుండా కూర్చోరు పెట్టారేట్రా. చొక్కాని విప్పేసి ఇలా కూర్చోపెట్టారు. ఈ చలికి నిన్ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఏంటి ఈ బాడీ ఇలా వణికిపోతుంది? స్టేషన్ వేరే చూడటానికి ఒకలాగుందేంటి? ఎవడో బిఎఫ్ చేసేటప్పుడు సౌండ్ ఎక్కువ పెట్టాడు. వీళ్ళతో ఉన్న పాపానికి నేను కూడా ఇరుక్కున్నాను. నేను ముందే చెప్పాను ఆ లాడ్జి మనకి కలిసి రాదు అని. చీటీ డబ్బులంతా వదులుకున్నానబ్బా. నా పిల్లడికి నేనేమో సమాధానం చెప్తాను. అయ్యో త్వరగా వేయరా. తొందరపడకరా. లోపల బయట లోపల బయట లోపల బయట. ఇంకో కార్డు ఉంది కదయ్యా. మావా మొత్తం వేసి తర్వాత తల బద్దలు కొట్టుకోకు. నిదానంగా ఆడు, మెల్లిగా ఆడదాం. అయ్యో చెప్పాను కదా. ఏంట్రా నువ్వు? రే బాగా మిక్స్ చేసి వేయరా. రే మురళి, ఇప్పుడు చూడరా 5. ఈ ఆట నాదే. నీది నాది నీది నాదే. ఇంకొక ఆటేద్దామా? నా దగ్గర ఉన్న డబ్బులన్నీ పోయాయిరా. 100. రెస్ట్ తీసుకున్నా చాలు. అమ్మా లక్ష్మి, ఇవాళ నైట్ బిర్యానీకి మందుకి అన్నిటికీ నువ్వే నాకు డబ్బే వాళ్ళమ్మా. అంతా తను చూసుకుంటుందిలే. వేయి. ఛ, నువ్వు దేనికి కొంచెం బాధపడకు. ఓపిక మనం పట్టుంటే నేనే గెలిచేస్తాం. గెలిచుండేవాడిని. చూస్తా ఉండు. ఇప్పుడు చూడు, ఇప్పుడు మొత్తం మనమే పోయింది. గెలుస్తాం. చూడరా. అంతా చూడాల్సి ఆగు. వస్తుంది. అయ్యో సార్. 1 2 3 4 5 6 7 8 9 10 సార్ 11. రే ఎందుకంటారా లేచి లేచి నుంచుంటున్నావు? రే ఊరికే ఉండరా సారు. దానికే ఆయనకి డబ్బు ఇస్తున్నారుగా. నీకా ఇస్తున్నారు? మనల్ని కింద కూర్చోపెట్టి వాళ్ళు మాత్రం పైన కూర్చొని ఉన్నారుగా. అది సరే గానీ ఎందుకు గురు పోలీసులు ఒకరిని పట్టుకుంటే అండర్వేర్ తో కూర్చొని ఇస్తున్నారు? అది వాళ్ళు డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుండి యూనిఫామ్ లోనే ఉన్నారు కదా, అందుకనే కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళని చూస్తే నచ్చదు. అందుకని మనల్ని ఇప్పేసి మొత్తం అందరినీ కూర్చోపెట్టారు. ఓ అవునా? ఎన్నిసార్లు లెక్క పెట్టినా లెక్క తేలడం లేదురా. సార్ నువ్వేంట్రా లెక్కలు పెడుతున్నావు ఓసల్ని? ఓచలు లెక్క పెట్టడం అంటే ఇదేనా సార్? సినిమాలో చూడటమే సార్. ఇక్కడ టీవీ రేడియో ఏమీ లేవు కదా.
అందుకే టైం పాస్ చేయడానికి లెక్క పెడుతున్నాను సార్. అలా టైం పాస్ చేయడానికి లాడ్జ్ రూమ్ బుక్ చేసుకుని మరి ప్యాకాట్ ఆడుతున్నారు రచ్చత్తన. ఏంటి సార్ లాజ్ అతను డబ్బు ఇవ్వలేదని మమ్మల్ని పట్టుకొని ఇలా చేయటం న్యాయమేనా? గ్యాంగ్ రేప్ సార్ ఇది. అవును సార్, తాగెళ్తే పెళ్ళం ఇంట్లోకి రానివ్వదు అని పక్కింటికి వెళ్ళి పడుకుంటామా చెప్పండి సార్. ఒకటే ఎక్కువ ఇందులో పక్కింటి అమ్మాయి కూడా కావాలా నీకు? దింపానంటే తెలుస్తుంది. దింపమంటావా? కట్ చేసేస్తా. చిన్నప్పుడే కొంచెం కట్ చేసేసారు సార్. అయితే ఆల్రెడీ నీది కట్టింగ్ అయిపోయింది అన్నమాట సార్. ఇంకోసారి మీరు ఉన్న వైపుకే రావు సార్. రే కుమార్ వింటారా? వస్తున్నాను సార్. ఇదిగో డబ్బులు తీసుకెళ్ళి స్టేషన్ ట్యూబ్లైట్లు కొనుక్కురాపో. ఓకే సార్. అలాగే ఓ బిర్యానీ కొనుక్కురాపో. అయిపోయింది, మనదంతా తీసేసుకున్నారు. పర్వాలేదు. ఇంకా ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయిరా? అంతే సార్. కావాలంటే నిన్న కట్టుకున్న మల్తాడు తీసేయమంటారా మీకు? పోలీసోడి దగ్గర నీ కొవ్వు బొలిపంత చూపించొద్దు. అన్ని మూసుకుని సొక్క వేసుకుని బయలుదేరరా. సార్ డబ్బులు? గవర్నమెంట్ ఉండి. నిజంగానే ఇన్స్పెక్టరేనా? డబ్బే లేకుండా సినిమా చూడాలంటే ఎక్కడ పడితే అక్కడ వెతకాలి. కానీ పోలీస్కి ఛాన్సే లేదు. 500 టోకెన్ ఒకటే ఇవ్వండి. డైస్ని ఇలా విసురు. జనాలు డబ్బు చూడటానికి ఎన్ని ఆటలు ఆడుతున్నారు. డబుల్ జోకరా పెట్టండి. డబ్బు ఎక్కువ ఉన్నట్టుంది. కొడుకు సార్ లేదు, నాన్నకి కిడ్నీ మార్చాలని చెప్తా ఉన్నాడు. కానీ నీ దగ్గర ఇంత డబ్బు ఎలా ఉంది? అంతా మీరు ప్రిపేర్ చేసిందే సార్. యామారిపోయే వాళ్ళు ఉండే వరకు యామార్చే వాళ్ళు ఉంటూనే ఉంటారు కదా సార్. అది కూడా కరెక్టేలా రా తమ్ముడు. దీంట్లో 100. దాని మీద ఒక 100. ఇది జోకర్ మీద. డైస్ ఇటువరా. అదృష్టం మనకు కలిసి వచ్చేలా వేయి గురు. జోకర్ గెలుస్తుంది చూడు. రిబాక్ మీద 100, పూమా మీద 100, ఫిలా మీద 100. అడిదాస్ మనకు సెట్ అవ్వదు, అందుకని పూమా మీద పెడతాను. మామా సిగరెట్ ఇవ్వ. సిగరెట్ లేదురా. సిగరెట్ జాగ్రత్త. ఈ చెప్పులు వేరే చూసావా? లేవరా. అది చెప్పు టైట్ గా ఉందా? అదే వినిపించిందా? సైడ్ సైడ్ సైడ్. స్టాప్ 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 స్టాప్. అది అలాగే. మామ జాగ్రత్త జాగ్రత్త. ఏం కాదులే, రా వెళ్దాం. రా సరే, ఇక్కడే ఉండు, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏంటి మామ ఫ్లాట్ అయ్యాడు? మామా అబ్బా ఫుల్ ఫ్లాట్ అయ్యాడే. మందులో నీళ్ళు తక్కువ కలిపి తాగినట్టున్నావు. చాలా స్ట్రాంగ్ అయింది. చాలా బాడీ అంతా నొప్పి వస్తుంది. ఇంత నొప్పిగా ఉంది. నైట్ అలా ఏం చేశాను? రే యదవా,
ఏదో నీ ఒంట్లో ప్రభుదేవ దూరినట్టు అమ్మవారి ముందు తెగ డాన్స్ వేసావు. రోడ్డంతా వాంతులు చేసుకుని చండాలం చేసావు. వాంతి చేసుకున్నానా? 2000 వేస్ట్ అయినట్టుంది. రండి రండి. 2 నిమిషాలుండు, కస్టమర్ వచ్చాడు, పని పూర్తి చేసుకుని వస్తాను. జీవితంలో ఇక మీదట తాగకూడదు అన్నా. ఒక 5 minutes తల నొప్పిగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళొస్తా. ఈ సాకులనే నా దగ్గర వద్దు. డబ్బేదిరా? రేపు ఇస్తాననే కదా నా దగ్గర తీసుకున్నావు. అరే ఇచ్చేస్తానులే అన్నా. ఎక్కడికి వెళ్ళిపోతానేంటి, ఇక్కడేగా ఉంటాను. ఆహా, బల్పురా నీకు. అది కాదు, డబ్బు కావాలన్నప్పుడు భయభక్తితో వచ్చి నుంచుంటున్నావు కదా, ఏంటి నిజమేగా? మరి ఆ డబ్బులు తిరిగి అడిగితే నా దగ్గరే ఇట్లా మాట్లాడుతున్నావు. భలే చేస్తున్నావురా. అరే ఊరికే ఉండన్నా. నీ దగ్గర డబ్బు తీసుకున్నప్పటి నుండి నా పాకెట్లో ₹1 కూడా ఉండట్లేదు. నువ్వేమన్నా ఇష్టం లేకుండా డబ్బు ఇచ్చావా ఏంటి? అదంతా నీకు అవసరం లేని విషయం. నాకు నా డబ్బు కావాలంతే. అన్నా, పాకెట్లో ₹1 కూడా లేదన్నా. నా ఒంటి మీద ఒక్క బంగారం కూడా లేదు. నన్ను తీసుకెళ్ళి నువ్వు అమ్మేసినా కూడా ₹1 కూడా రాదు. అదంతా నాకు తెలీదు. నా డబ్బు నాకు కావాలి. ఏంటి కొడతావా? తర్వాత హాస్పిటల్కి వచ్చి కూడా నువ్వే చూసుకోవాలి. గుర్తుంచుకో, కండిషన్స్ అప్లైడ్. తాళరాత్రా, నీలాంటి మనుషులకు డబ్బులు ఇచ్చాను చూసావా? నన్ను నేను చెప్తా కొట్టుకోవాలి. సరే, వచ్చేదేదో వచ్చారు కానీ ఒక ₹100 ఇచ్చి వెళ్ళండి. నేను టిఫిన్ తింటాను. ఇచ్చిందే తిరిగి రాలేదు, ఇంకా మళ్ళీ నన్ను వదిలేరా స్వామి. అన్నా, డబ్బు ఇచ్చి వెళ్ళన్నా. పోరా పోరా రే. ఈ తాళనే పేరు నన్ను వదిలిపెట్టవట్లేదు. రే మామా, ఏమైందిరా? రే, ఒక 200 ఇవ్వు. రే పోరా, పైసా లేదు, పబ్లిక్ లేదు, అంత ఖాళీగా ఉంది. ఎవడో ఒకడు చిక్కుతాడు అనుకుంటే ఒక్కడు కూడా చిక్కడం లేదురా మామా. ఈ ఏరియాలో ప్రాబ్లం ఏంటంటే బ్లాక్ టికెట్ అమ్మడమే. దాన్ని కూడా వదిలేసుకున్నావు. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? చాలా సింపుల్ రా. ఆకలి వస్తే తినపోతున్నాను, నిద్ర వస్తే నిద్రపోతాను, అర్జెంటుగా ఉంటే బాత్రూమ్కి వెళ్తాను, ఫోన్ వస్తే మాట్లాడతాను, ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి వెళ్తాను, చనిపోతే పాడి మీద వెళ్తాను. మామా, నేను ఒక పని చెప్పనా? మన ఆఫీస్లోనే పనికి చేరిపో. ట్రావెల్స్ నీ ఇష్ట ప్రకారం పని చేసుకోవచ్చు. నెల పూర్తయ్యేసరికి జేబు నిండుతుంది. ఏమంటావు? నీ మీద ప్రామిస్ గా చెప్తాను. అది ఏమిటో చెప్పు. చేస్తావా? నేరుగా బస్ స్టాండ్కి వెళ్ళు. దొరికినోడిని తీసుకురా. ఏ ఊరైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, వెళ్ళు. ఇప్పుడు చూడు పని ఎలా ముగిస్తాననేది. ఇప్పుడు సీటు పట్టేశానంటే రాత్రి ఫుల్ బాటిల్కి నువ్వే కొనియాలి. బెంగళూరు, హుబ్లీ, గోవా, హైదరాబాద్, చెన్నై, ముంబై రండి, టికెట్స్ ఉన్నాయి. ఎస్ ట్రావెల్స్. ఎక్కడికి వెళ్ళాలి? సార్, నేను ట్రావెల్స్లో పనిచేస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేస్తున్నారా? హుబ్లీ, హైదరాబాద్, చెన్నై. హుబ్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై. టికెట్స్ ఉన్నాయి. సీట్ ఉంది. వాటర్ బాటిల్ ఫ్రీగా ఇస్తాం. రండమ్మా, రండి సార్, సీట్ ఉంది. సార్, మీరు ముంబై, హైదరాబాద్, కొచ్చి. ముంబై రండి సార్, రండి. ముంబై, హైదరాబాద్, చెన్నై, కొచ్చి. ముంబై రండి సార్, రండమ్మా. చెన్నై, ముంబై. ఏంటిది, ఇంకా ఏది బోని కాలేదు? ఆంటీ, ఏ ఊరికండి? వద్దు. ఎస్ మేడం, ట్రావెల్స్. నో థ్యాంక్స్. ఏది బోని కాలేదు, వర్షం పడేలాగుంది. అరేచా, ఈ వర్షం వేరే నా బిజినెస్ చెడగొట్టింది. మేడం, టైం ఎంత? 9:30. 9:30. సార్, ఏ ఊరు వెళ్తున్నారు? సరే, వెళ్ళండి. సార్, మీరే ఊరు? ఈ బస్ కాదు, తర్వాత బస్ చూద్దాం. కాస్త సైలెంట్ గా ఉండవే. హలో మేడం. అయ్యో దొంగ నా చైన్ ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అయ్యో దొంగ నా చైన్ ఎత్తుకెళ్ళిపోతున్నాడు.
నా ఊరికే నా దగ్గర అంతా పెట్టుకోక, లేకపోతే తర్వాత ఎప్పటికి నీ వల్ల ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఫోటో పెట్టుకోలేవు. మొహంలో బ్లేడ్ వేసేస్తా. వేస్తానంటేనా? చెయ్యి చెయ్యి. మాట్లాడిందంతా చాలు, ముందు చైన్ తీసివ్వు. పట్టుకోమావా. వచ్చామా పోయామనుండ్రా, ఏంటి హీరోయిజమా? ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా డైలాగ్ మార్చలేదా? ఆ చైన్ ఎవరా? త్వరగా రా. రైట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు. కావేరీ ప్రాబ్లంకి మాత్రమే సపోర్ట్ చేస్తాం అనుకున్నావా? ఇలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా మేము సపోర్ట్ చేస్తానన్నా. ఏంటయ్యా అందరూ బాగున్నారా? బాగుంటే సరే 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 కూర్చోండి, హారతి ఇచ్చి వస్తాను. సరే సరే సరే. తండ్రి పరమేశ్వర ఏడుకొండలవాడా కాపాడు తండ్రి. అంబానీకి అద్వానికి నన్ను పాఠాన్ని చెయ్యి తండ్రి. నా కోరిక నెరవేర్చు తండ్రి. ఏంటనా రంగనా, ఇన్నాళ్ళు ఏడపోయావునా? చాలా రోజులు ఇలా పోకనా? నువ్వు ఏడకన వెళ్ళేటప్పుడు చెప్పేలానా? నేను ఎంత కష్టపడ్డాను, చేతిలో డబ్బులే దొరక్క. తీసుకోవయ్యా. దేవుడా, నా టీమే గెలవాలి. నువ్వు లేకపోయేసరికి అసలు మాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఎంత డబ్బులు పోయాయో తెలుసా మావి? నన్నేం చేయమంటావయ్యా? మా అత్తగారికి మొదటి తద్దినం అన్నారు, అందుకనే అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అర్థమైంది మొత్తం అంతా నా తలకే చుట్టారు. ఏం చేయమంటావు? అన్ని పనులు పూర్తి చేసుకుని వచ్చేటప్పటికి ఈ సమయం అయింది. అదే వచ్చేసాను కదా, ఇక అన్ని సరిగా ఉంటాయి. ఇందులో ఎవరో మ్యాచ్ దీని మీద కట్టచ్చా? ఉండవయ్యా. ఈసారి ఐపీఎల్ లో వచ్చే డబ్బు దాచిపెట్టుకోవడానికి ఒక అకౌంట్ ఓపెన్ చేసాను తెలుసా? తెలుసుకోండి, మన అకౌంట్ లో డబ్బు వేస్తూనే ఉండాలనా? గ్యారంటీ ఇవ్వలేని నీ విషయం ఎలా ఉందో తెలుసా? పెళ్లికి ముందే ఉయ్యాల కట్టినట్టుగా ఉంది. నువ్వు ఊరికే టెన్షన్ అవుతానా? మ్యాచ్ ప్రారంభం అవుతుంది. హలో బాయ్, రేట్ ఎంత? ఓకే బాయ్. 85 65. 85లో 20 అన్న పెట్టుకోండి. సరే అన్నా రేట్ ఎంతన్నా? హలో బాయ్. ఓకే బాయ్. 85కి 88. 85లో 5. కిష్టపా, అక్కడ ఏంటి సమస్య?
ఏంటి ఏంటో చెప్పండి. నమస్కారం రంగన్న. రేట్ ఎంత? ఎవరు ఫేవరెట్? అరే చూడరా, 10 రూపాయలు పార్లే బిస్కెట్ తినేవాడికి బెట్ అవసరమా? పెళ్లికి 21 వయసు అయి ఉండాలి. ఓటు వేయడానికి 18 ఏళ్ళు అయి ఉండాలి. ఆటకి ఆడడం తెలిస్తే చాలు. మీకన్నా క్రికెట్ నాకు చాలా ఇష్టం. అది నేను రక్తం శరీరం లాగా. నేను మధ్యాహ్నం రేస్ ఆడడానికి వెళ్తున్నాను. సాయంకాలం సీట్ ఆడుతున్నాను. ఓడిపోతే ఇంటికి వెళ్తాను, గెలిస్తే బార్కి వెళ్తాను. వెళ్ళరానా? పోరా పోరా, ఇక్కడి నుంచి పోరా. ఈ ఓవర్లు ఎలా 10 రన్లు పడతాయి. నేను గుద్ది చెబుతాను, ఇది పన్నే పాడదు. 1000 రూపాయలు పెట్టు. అయ్యో, నోరు పెట్టుకొని ఊరినే ఉండుండొచ్చు. ఓకే బాయ్. ఉల్టా ఫేవరెట్ 68, 65. అందులో ఇది, ఇందులో కలకట్ట 40లో 20 పెట్టుకోనా? సరే గోవిందా, ఇది వర్కౌట్ కాదులే. 3 ఓవర్లో కొట్టిన రన్స్ చూసావా? కలకట్ట మనవాళ్లే కదయా. పొద్దున ఫోన్ చేశాను, ఖచ్చితంగా గెలిచేస్తారు. పొద్దున గెలిచేటట్టు కలగానాను. రా చూసుకుందా. ఎవడు ఇక్కడ పిల్లలతో ఆడుకున్నట్టుగా లేదు అన్నా. నేను ఆడతాను. మరి నేనా ఆడగలను? ముందు నువ్వు పెళ్లి చేసుకో, అప్పుడు తెలుస్తుంది. రే నామాలోడా, నువ్వేంట్రా ఊరికే కూర్చున్నావు? నువ్వు ఆడటం లేదా? ఆడలేదన్నా. ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు పిల్లి ఎదురొచ్చిందన్నా, అందుకే వదులుకున్నాను. ఒరే మూర్ఖపు నా కొడక, ఆ పిల్లి ఏ పని మీద బయటకు వెళ్ళిందో ఏంటో. నువ్వేరా దాన్ని కట్టొచ్చావు. ముందు ఇంటికి వెళ్ళి దాని సంగతి చూడు. అది బతికుందో చచ్చిందో. దరిద్రపు యాదవ. ఇండియా నుంచి సానియా మిర్జాని తీసుకెళ్లారు కదా. దమ్ముంటే ఇప్పుడు రండ్రా. కప్పు ఈసారి కప్పు మాకేరా. నేనే చెప్పాను కదా, మ్యాచ్ మందేనని. దరిద్రపు పెద్దలు అంతా ఫిక్సింగ్. ఎదవలకి బౌలింగ్ వేయడం రాలేదు. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? ఒరే గోవిందా, 40+ లక్కు గురించి మాట్లాడే టైం ఇది. 300 రూపాయలకి కాజు కత్తిరి కొనిచ్చి వీళ్ళందరూ మూసుకొని ఇక్కడే కూర్చుంటారు. ఇక్కడ మ్యాచ్ జరిగిందే మర్చిపోతారు. రంగానా రా, నీకు ఫుల్ బాటిల్ కొనిస్తా. బెట్ లో గెలిచావని ఫుల్ బాటిల్. ఒక గ్లాసు పక్కన పెట్టు, నేను వస్తాను. బస్ స్టాండ్ లో ఒక అమ్మాయిని చూసాను రా. తను ఎంత సూపర్ గా ఉండిందో తెలుసా? చూడటానికి అలానే ఒక హీరోయిన్ లాగానే ఉండింది. మొదట్లో అందరూ అలాగే కనిపిస్తారు. ఆకాశంలో మెరిసే తారలాగా కనిపిస్తారు. లైట్ స్విచ్ చేస్తే బాగా వెలుగుతుంది, కానీ కరెంట్ బిల్ వస్తేనే తెలుస్తుంది. ఏంట్రా ఇంత వచ్చింది అనుకుంటాం. అందుకనే నేను క్యాండిల్ మాత్రమే యూజ్ చేస్తున్నాను, బల్బ్ యూజ్ చేయట్లేదు. ఒక అమ్మాయి ఫోటో చూస్తే 70mm స్క్రీన్ కూడా కంటికి కనపడదు. 200 టికెట్ కొని సినిమా హాల్లో సినిమా చూడడానికే వెళ్తారు. కాదు, గ్యాప్ దొరికితే లోపలికి చేయి పెట్టి కెలుగుతూ ఉంటారు. పనికి మాలిన దద్దమ్మలు. ఇందులో ఆనందం ఎవరికో తెలుసా? ఆటోకి చెయ్యెత్తుతనే ఎక్కగలడు, వేరే ఎవరైనా ఎక్కుతారా? అబ్బా కాదు మామా, వాళ్ళిద్దరి మధ్య మజా కన్నా బ్యాక్ సీట్ లో కూర్చొని చూస్తుంటారే వాళ్ళకే ఎక్కువ మజా. నీకు కుళ్ళురా. కరెక్ట్ గా తను 9:30కి బస్ స్టాప్ కి. తను అదే అమ్మాయిలాగా ఉంది. అయ్యో, ఆ దారి బాగలేదు, ఈ దారిలో వెళ్ళు అని చెప్పగలం. కాదు, ఆ దారిలోనే వెళ్తాను అనేవాడికి నేనేం చెప్పను. కాఫీ చెప్పేవాడైతే వింటాడు, మందు తాగేవాడు ఎలా వింటాడు? అయ్యో, రేయ్ ఏంట్రా ఇది? రా. రేయ్ మామా వద్దురా. హే, ఎక్కడికి వెళ్ళావే? 2 రోజుల నుంచి కనిపించట్లేదు. ఆరోగ్యం బాలేదే, అందుకే రాలేదు. ఒక 90 రమ్ కొట్టు, సరే అవుతుంది. ఇది తాగితే మనిషే పోతున్నాడు. రోగం రాదా ఏంటి? ఓయ్ నేనా? ఇప్పుడంతా పోలీసుల గోల కూడా ఎక్కువగా ఉంది కదా. రేయ్ మామా, ఏంట్రా ఇది? అంత నా కర్మ. రే ఏంట్రా వీళ్ళు? ఊరికే ఉండరా రే. తను చూడరా. ఏంటిదిరా? రే మామా, నీళ్లు కలుపుకోరా, లేదంటే పేగులు మాడిపోతాయి. ఏ ఊరికి ఉండరా, తనే రాగా తాగుతుంది. రే తను తాగుతుందిరా, తను ఐటము, తనకు అలవాటే. నేను వస్తాను, నువ్వు రావా? ఇంకా 90 ఉంది, అది తాగి వస్తాను. తీసుకోరు కదా? లేదులే, మీరు తాగండి.
నేను వస్తాను. రే మామా మామా, అయ్యో రే తమ్ముడు, నాకు ఒక క్వార్టర్ తీసుకురా. ఏంటండి సెంట్ అంతా పూసుకొని ఇంత డీసెంట్ గా ఉన్నారు, ఇలాంటి పని చేస్తున్నారు? ప్రెస్సా? ఏది ప్రెస్ చేయాలి, ఎక్కడ ప్రెస్ చేయాలి? పత్రికల వాడివా? అయితే మూసుకొని పోయి పని చూసుకో. మత్తగా ఉంటే ఎక్కడైనా పోయి పడుకో. ఇలాగే తిరుగుతూ ఉంటే నిన్ను పిక్ పాకెట్ చేసేస్తారు. పిక్ ప్యాకెట్ కొట్టడానికి నా దగ్గర పాకెటే లేదుగా. వెళ్తున్నాం. మీది ఏ ఊరు? ఏదైనా తిన్నారా? ఒక అమ్మాయి వై ఉండి ఇలా తాగుతున్నావే, నీకు సిగ్గుగా లేదా? అదంతా నీకెందుకురా, ఊరికే నీ పన్ను చూసుకుంటూ వెళ్ళిపో. ఒక నిజం చెప్పనా, మీరు ఇలా చేయటం నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకో తెలుసా? ఎక్కడికి వెళ్ళారు? అరే నెక్స్ట్ రౌండ్ వేయటానికి వెళ్ళారా? ఒక డ్రీమ్ గర్ల్ రేంజ్ లో మీ మీద ఆశలు పెట్టుకుని ఉన్నాను, అంతా పోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు చీటీ ఇస్తున్నారు తప్ప మందులు ఇవ్వట్లేదు. సిగరెట్ ఉండేవాడి దగ్గర మ్యాచ్ బాక్స్ ఉండదు, మ్యాచ్ బాక్స్ ఉండేవాడి దగ్గర సిగరెట్ ఉండదు. మన రేంజ్ కూడా అలానే ఉంది. ఇలా చూడు మామా, నువ్వు అనుకున్న రకం కాదు. నా మాట విని వదిలేయి. ప్రపంచంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారా, వాళ్ళలో మనకి ఎవరో ఒకరు దొరుకుతారు. ఓ నేనేమన్నా సల్మాన్ ఖానా? కట్రీనా కైఫ్ ఐశ్వర్య దొరకలేదని వేరే ఎవరితోనే షూటింగ్ తీయటానికి తనేం కావాలని ఇలా అంతా చేసి ఉండదు. జీవితంలో అక్క చెల్లెలు ఉండి ఉంటారు, వాళ్ళని చూసుకోవటానికి కాసు ఇలా ఏదైనా చేసి ఉండొచ్చు. అలా ఎందుకు ఉండకూడదు? రే మామా, ఇదేమీ లవ్ కాదు. నీకు ఈ అతుక్కునేలాగా ఏదో అంటారే అయస్కాంతం లాగా, ఏంటది? అట్రాక్షన్. ఏం చదువుకున్నావురా? SSLC. అంతకు మించి మీ నాన్న చదివించలేదా, లేదా నువ్వే చదువుకోలేదా? ప్రిన్సిపల్ చదవనివ్వలేదు. ఓహోహోహో, ఆ అట్రాక్షనే ఇప్పుడు నీకు కూడా అంటుకుంది. కావాలంటే ఒక్కసారి వెళ్ళి మ్యాటర్ పూర్తి చేసుకొచ్చేయి. ఆ తర్వాత ఇదే ఫీలింగ్ కలిగిందంటే అది లవ్వే. అలా అంటావా? ట్రై చేయి మామా. డబ్బులు ఇవ్వు. రే పోరా రే, డబ్బులు ఇవ్వు. బ్యాటింగ్ నేనే ఆడాలి, బౌలింగ్ నేనే వేసుకోవాలంటే అది కుదరని పని. చాలా కష్టం మామా. హే అల్లా, ఆల్ ది బెస్ట్ గురు. థ్యాంక్ యూ. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఎలాంటివి చెయ్యను. వచ్చే వాళ్ళందరికీ తిండి వేసి కాపాడడానికి ఇదేం అనాల్సిన కాదు. ఒకసారి ఎంట్రీ అయితే మ్యాటర్ అయిపోయింది. అకౌంట్ ఓపెన్ చేస్తే క్లోజ్ అయ్యేదాకా మ్యాటర్ అవ్వదు. సినిమాలో విప్పి చూపిస్తేనే హీరోయిన్ అవుతారు. అలాంటప్పుడు ఇక్కడ నువ్వు ఓపెన్ చేయకపోతే ఎవరు చూస్తారే? ఎవరు వస్తారే? ఎవరు? తీవన్నాగా. ఇలా కొట్టి అడుక్కోవడం నాకు ఇష్టం ఉండదు. కూర్చో. తాగు. ఇవి కూడా నీళ్ళ లాంటివే, కలర్ కొంచెం తేడాగా ఉంటుంది, కొంచెం ఒగరుగా ఉంటుంది అంతే. చిన్న వయసులో నాకు ఆరోగ్యం బాగోపోతే ఇదే ఇచ్చేవాళ్ళు. వద్దు. మొదటిసారి అలాగే ఉంటుంది. నువ్వు మొదటిసారి తాగుతున్నావు కదా, అలాగే ఉంటుంది. అలవాటు అయ్యిందంటే దాన్ని ఖాళీ చేసేంత వరకు అది మనల్ని ఖాళీ చేస్తూనే ఉంటుంది. ఇంకొక అమ్మాయి మన ప్లేస్ లో కొత్త ఎంట్రీ ఇచ్చింది. మనం కూడా ఇలాగే వచ్చాం, ఒకే బియర్ లో పడిపోయాం. బయట ప్రపంచానికి ఇక్కడున్న ప్రపంచానికి చాలా పెద్ద కనెక్షన్ ఉంది. ఇక్కడికి వచ్చి వెళ్లే వాళ్ళందరూ నేను ఇక్కడికి వచ్చానని ఎవరితో చెప్పరు. ఫోటో తీసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అని ఎందులోనూ పెట్టరు. ఈ సమస్య అనేది అన్ని చోట్లలోనూ ఉంది. బల్బ్ ఆన్ అయ్యి వెలుతురొస్తే మాత్రమే న్యూస్ పేపరు, టీవీ ఛానల్స్ అనేవి చూడగలం. ఈ సర్వీస్ స్టేషన్ కి, పెట్రోల్ బంక్ కి బండ్లు వచ్చి వెళ్తాయి కదా, ఇక్కడికి మనుషులు వచ్చి వెళ్తారు. నువ్వు చాలా అందంగానూ దేవతలానూ ఉన్నావు. అందమైన ఒళ్ళు,
ఇదంతా దేవుడే ఇచ్చాడు, అది కూడా టెంపరవరీయే. నువ్విష్టపడి చూసుకుంటున్న ఆ అద్దమే అందంగా చూపిస్తుంది, కానీ ఆ అద్దానికి నువ్వు అందంగా ఉన్నదే కావాలి. ఇదొక కలర్ఫుల్ గా ఉండే చోటు. ఇక్కడ ఎన్ని రంగులు ఉన్నా కళ్ళకు తెలిసేది నలుపే. సరేరా, రా. వెళ్తురులో వద్దంటే లైట్ ఆపేసే. ప్రపంచానికి నువ్వు తెలియవు, నీకు ప్రపంచం తెలియదు. పాడయ్యేది నీ ఒళ్ళే కదా. స్నానం చేస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా పడుకుంటావు కానీ నిద్రపోలేవు అంతే. పైన దేవుడున్నాడు, నీకేం కాదు. ధైర్యంగా లోపలికెళ్ళు. మనస్సుని రాయ చేసుకో, ఒళ్ళుని పువ్వు చేసుకో. చెప్పింది అర్థమైందా? వెళ్ళు వెళ్ళు. అయ్యో, ఇదేమన్నా మీ అత్తగారి అనుకున్నావా? నీకు హారతి ఇచ్చే లోపల రమ్మంటారా? మీ ఒళ్ళు వేడెక్కినట్టుంది, వెళ్ళండి, వెళ్ళి సలార్చండి పోండి. ఏం కావాలి వాడికి? కాయగూరలు కొనటానికి వస్తారు, పిలవండి. చాలా అర్జెంట్ అనుకుంటా. ఏయ్ బావా, హెల్మెట్ తీసుకొచ్చావా? నా దగ్గర బండే లేదు, ఎందుకని హెల్మెట్ తీసుకొస్తాను? నువ్వు ఆ టైపా? వేడికి ముట్టించడం చేత కాదు, ముగ్గేయడము చేత కాదు అనుకుంటా. మన పిల్ల కనిపించట్లేదేంటి? సరైన చోటుకే వచ్చానా? రుచి, వాసన, చిక్కదనం, 3 రోజెస్. మంచి సెలక్షనే చేసుకున్నా. వెళ్ళు. షీలా, నీకు పని వచ్చింది. రా. సార్ వస్తాను సార్. ఒక బీర్, ఒక బిర్యానీ చెప్పు. నేనే వెళ్ళి కొనుక్కురావాలా? బచ్చన్, బచ్చన్, వాడికి డబ్బులు ఇవ్వు. ఎవరి దగ్గర? ఎవర్రా నీకు బచ్చన్ అని పేరు పెట్టింది? సారీనండి. ఎందుకు? డబ్బులు లేవా? లేదు, డబ్బు ఇచ్చేస్తాను. ఇదిగోండి. మరెందుకు సారీ? నేను చేసేది తప్పని అనిపించింది, అందుకని. తప్పని అనిపిస్తే నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయికో లేదా పెళ్ళై ఉంటే నీ భార్యకో వెళ్ళి సారీ చెప్పు. నాకెందుకు సారీ చెప్తున్నావు? షూ ఒకటే కావచ్చు, కానీ దాన్ని తొడుక్కునే కాళ్లే వేరు, అంతే. బయలుదేరి ఇక్కడి నుంచి.
హే, ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. ఈ ప్లేస్లో వేటికి ప్రాణం లేదు. అన్ని వస్తువులే, యూస్ అండ్ త్రో అంతే. తప్పంటే చేయడానికి ముందు ఆలోచించాలి, చేసిన తర్వాత కాదు. ఓహోహో, రావయ్యా, రా రా కూర్చో. మొహం ఏంటయ్యా అలా వాడిపోయి ఉంది? అంత కష్టం ఏమొచ్చిందయ్యా నీకు? నేను చెప్పాను కదా వాడెక్కడికి వెళ్ళొచ్చాడు అని. నిన్ను అడిగానా నేను? వాడికి పెళ్లి అయితే నీకు పిల్లలు పుడతారా? మూసుకుని కూర్చో. చెప్పవయ్యా, చెప్పు. నీ కథ టీవీలో రాబోతుందా? నేను ఆ అమ్మాయిని చూడటానికి వెళ్ళాను. 5 నిమిషాల్లో మ్యాటర్ అయిపోగాని అది లవ్వా లేదా అట్రాక్షనా అని టెస్ట్ చేయడానికి వెళ్ళాను. అప్పుడే నా మీద నాకే అసహ్యం వేసింది. అంతా వీడి వల్లనే. చూడండి రా, ఎక్కడికి వెళ్ళినా తనే గుర్తుకొస్తుంది. ఎవరిని చూసినా తను చూసినట్టుగానే ఉంది. కంగ్రాచులేషన్స్. అల్లాకి హుకుం, మేరీ కసం, నువ్వు తన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నా. అరే, నాకు యూరిన్ టెస్ట్ తెలుసు, బ్లడ్ టెస్ట్ తెలుసు. అరే, ఇదేంటి అట్రాక్షన్ టెస్ట్? ఇది కన్ఫర్మ్ గా లవ్వే. మ్యాటర్ అంతా ముగిసిపోయిన తర్వాత కూడా నీ మనసులో ఆశ ఉంది అంటే నీ మనసు ఆమెతో కలిసి జీవించమంటుంది. నువ్వు చాలా మంచివాడివిరా. ఈ లోకం ఉందే, అది చాలా పెద్దది. కానీ దాంట్లో పార్కింగ్ చేయడానికే చోటు దొరకదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అవసరమైనవి దొరకవు. నీకు దొరికిందంటే అదృష్టవంతుడు. చెప్పినట్టు అది ఇచ్చి పెట్టడానికి అదేమైనా పర్సానా? ఫీలింగ్స్. అమ్మాయిలతో అంతా అయిపోగానే చేతులు కడిగేసి వెళ్ళిపోవాలని అనుకుంటారు. కానీ నేను తనతో కలిసి ఉండాలనుకుంటున్నాను. హార్ట్ మీద టాటూ పొడిసేసింది రంగన్న. ఏమయ్యా, నువ్వు మంచివాడివేనయ్యా, కానీ రాత్రంతా నువ్వు దేవతని కాపాడాలి. లేదా ఏదైనా దుర్ఘటన జరిగిందనుకో, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు నిన్ను కాపాడరు. అది చూడడం నాకు ఇష్టం లేదయ్యా. చలి 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 చలి. ఏంటి బండి ఆగిపోయింది? హే ఈడియట్. అయ్యో, అన్ని వాళ్ళు ఫుల్ లవ్ మూడ్ లో ఉన్నాడు. బ్రతికిపో. ఏంటి మళ్ళీ వచ్చావు? వస్తావా? అయ్యో, అదంతా ఏం లేదు. మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే వచ్చాను. నేనేమైనా దేవత లేదా సినిమా హీరోయినా? నేను ఇప్పటి వరకు గుడికంతా వెళ్ళిందే లేదు. ఊరికే చూద్దామని వచ్చాను. ఏంటి చూడటానికి కూడా డబ్బులు ఇవ్వాలా? టీ తాగుదామా? టీనా? ఇప్పుడా? మరి వేరేదైనా కావాలా? వద్దు. మనసుకు నచ్చిన వాళ్లతో ఒక గ్లాస్ నీళ్లు కూడా చాలు. పద. నువ్వు ఏం చెప్తున్నావో ఏం అర్థం కావట్లేదు. సరే, పిలుస్తుందా, వెళ్ళిపోతాం. ఒక మగాడు నాకు సారీ చెప్పింది మొదటిసారిగా నువ్వే. ఎవరు తప్పు చేసినా కూడా సారీ చెప్పరు. అలాంటప్పుడు నువ్వేం పని చేస్తుంటావు? ట్రావెల్స్లో ఉన్నాను. మీరు? అయ్యో సారీ. పెళ్ళి, ప్రియురాలు ఇలా ఏం లేదా? అయ్యో, రేషన్ కార్డు, ఓటర్ ఐడినే లేదు. రూమ్లో ఒక సాపా బెడ్షీటే ఉంది. బాత్రూంలో ఒక బకెట్, ఒక చెంబు, అంతే ఉంది. నీ పేరు? లేదు, ఐడి కార్డు ఏదైనా ఉందా అని. షీలా. షీలా? ఓ మై గాడ్. ఏ, నువ్వేమైనా మహేష్ బాబువా లేదా అల్లు అర్జున్వా? చేతిలో రోజేంటి? రెండు కాదు. అన్నా, హ్యాపీ బర్త్డేనా. దేవుడు నేను చల్లగా చూసుకోవాలి. అన్నా, ఇంకా గంట వెయిట్ చేస్తుంటే టైం 12 అయ్యిండది. అప్పుడు విష్ చేసి ఉండొచ్చు కదన్నా. వేసానంటే. అయ్యో, నా దగ్గర చేంజ్ ఉంది, నేను ఇస్తాను, ఉండండి. హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. థ్యాంక్స్ అక్క. వీళ్ళు టీ పిచ్చినందుకు బదులుగా బారుకు తీసుకొని వెళ్ళి ఏదైనా మంది పిచ్చుంటే బాగుండేది. పొద్దుటి నుంచి ఎవరు దొరుకుతాడా అని ఆలోచిస్తా ఉన్నాను. రాజా, ఇవాళ నాకు చిక్కింది నువ్వే. బర్త్డే పార్టీ ఇవ్వు, పద. ఏం కావాలన్నా? ఒక బిర్యానీ, చికెన్ మటన్ అన్నా? రేయ్, మటన్ బిర్యానీ తినాలనుకునేది, జూబ్లీ హిల్స్లో ఇల్లు కొనాలనుకోవటం రెండు కాస్ట్లీనే. మనకి చీప్గా చికెన్ బిర్యానీ తీసుకురామ్మా, అది చాలు. అలాగే త్వరగా. ఏంటి మావా, ఏమైంది? 90 మీద 90, 90 మీద 90 తాగుతూనే ఉన్నావు. అది నా పాప నన్ను తీసుకువెళ్ళి ఒక టీ కొనిచ్చిందిరా.
అందుకోసమే 90-90గా తాగుతున్నాను. అక్కడ ఒక టీ తాగొచ్చి ఇక్కడ ఫుల్ బాటిల్ తాగాలనుకుంటున్నావా? స్నేహితులారా, ఈ దేశంలో మన అందరం ఒకటే. చూసారంటే మన గాంధీ చెప్పిందంతా నిజమే. అయితే మనందరం ఒకటేనా? అవును మిత్రమా, దేవుడు సాక్షిగా. అయితే బిల్లులు 500 తగ్గుతుంది, నువ్వు ఇస్తావా ఏంటి? ఆరోగ్యానికి హానికరం. అలాగే లోపలికి వెళ్ళి కిడ్నీని హానికరం చేస్తుంది, వెయిట్ లాస్ అవుతుంది. అందుకే తాగుడు అలవాటు. ఏంటి తాగుడు అలవాటు? ఏదైనా లోకల్ బార్కి వెళ్ళి ఈ మందు వదిలేమని చెప్పొచ్చు కదా సార్. చెప్తానయ్యా. తాగుడు టాప్ ఫ్రెండ్స్, ఈ అంకులు మనల్ని మందు తాగొద్దంటున్నారు. మీరు ఎవరైనా ఆపేస్తారా ఏంటి? అందరు ఇక్కడ వచ్చేది ఎంజాయ్ చేయటానికే. చూసారా, డ్రమ్స్ పీపీ అన్నీ ఉన్నాయి. వాళ్ళు కొడతారు, నేను డాన్స్ ఆడతాను. స్టార్ట్. ఓరే దేవుడా. స్టాప్ స్టాప్ స్టాప్. మ్యూజిక్ కొంచెం వేగంగా ఉండటం వలన ప్రాక్టీస్ లేనంత వల్ల డాన్స్ తప్పుగా వస్తుంది. కాస్త మెల్లిగా కొడతారా? అందరూ డాన్స్ ఆడదాం. బారు మజా ఏం కావాలే అడుగు మజా, మన బారు మనదే అంతే. అందరూ ఇక్కడ మజా మజా, బాట్ల ఎత్తి తాగు మజా, కాలరెత్తి చూడు మజా. చిన్న టేబుల్లో కూర్చుని ఉంటే మగ జాతికి క్షేము కదా. నువ్వు చెప్పే నీతులు అన్నీ అరే ఎవరు వినరు పోరా. టిప్పి ఊదు, డోలు కొట్టు, పేమెంట్ ఇస్ గోన్. ఎక్కడ ఉన్నా ఫుల్ బాటలు ఓపెన్ చెయ్యి, ఫుల్ గా వెల్కమ్ చెయ్యి. జోరు మజా బారు మజా ఏం కావాలే అడుగు మజా, మన బారు మనదే అంతే. అందరూ ఇక్కడ మజా మజా, బాట్ల ఎత్తి తాగు మజా, కాలరెత్తి చూడు మజా. ఫోటోనే సూపరు, మన గాంధీ తాత సైలెంట్ గా ఉంటే జై కొట్టండి అందరూ. రూట్ మారిపోయే మా ఓటే నీకే. అరే మందు కొడితే నెట్టు బండి మనదే అడ్డ మనదేరా. పుళ్ళు తాగానే మత్తే మత్తు, నువ్వు బాగా తాగు కుర్రోడా. పిప్పి ఊదు, డోలు కొట్టు, పేమెంట్ ఇస్ గోన్. ఎక్కడ ఉన్నా ఫుల్ బాటలు ఓపెన్ చెయ్యి, ఫుల్ గా వెల్కమ్ చెయ్యి. మీరంతా రూమ్ లో రొమాన్స్ చేసే టైంలో తాగేసి పార్టీ చేస్తున్నారా? తీసుకెళ్లి మీ అందరినీ లాక్ చేసి రాత్రినే సూపరు, పైన చందమామ కిందకి వచ్చే ఇక స్టూడెంట్ కుర్రాడు లవ్వరు. మేమే లవ్ చేస్తూ వెంట పడతాం, కాస్త ఖాళీ నోట్లో పోయి మందు, కొద్దిగా కిక్కు ఎక్కు, కాస్త టై అయ్యాక మగాడా ఫిక్స్ అవ్వటం నిజమేనే.
దోస్తు కోసం ఉంది బారు లోకం జతే ఫాలో అయితే రాయా కోబు వేసుకో పెగ్గు చెట్టును కొడితే డబ్బు రాలు జోరు మజా బారు మజా ఏం కావాలి అడుగు మజా మన బారు మనదే అంతే అందరూ ఇక్కడ మజా మజా బాట్లే ఎత్తి తాగు మజా కాలరెత్తి చూడు మజా చిన్న టేబుల్లో కూర్చుని ఉంటే మగ జాతికి క్షేము కదా నువ్వు చెప్పే నీతులు అన్నీ మరే ఎవరు వినరు పోరా పిప్పి ఊదు డోలు కొట్టు పేమెంట్ ఈస్ గాన్ ఎక్కడ ఉన్నా ఫుల్ బాటలు ఓపెన్ చెయ్యి ఫుల్గా వెల్కమ్ చెయ్యి. ఏంటి ఈ రోజు బోనియే అవ్వట్లేదు? ఎంత? 2000. చాలా కాస్ట్లీగా ఉంది. నువ్వు 1000. 500కి వస్తావా? ఇదేనా సాక్సుల వ్యాపారమా? నువ్వు వెళ్ళరా కొట్టేనంటే. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ ఏంట్రా సైట్ కొడుతున్నావు? వస్తావా? ఏ ఏంట్రా మీటర్ లేదా? మీటర్ ఉంది, డబ్బులే లేవు. వస్తావా? నాన్నా పవిత్ర, నా బంగారం. అమ్మా అమ్మా పవిత్ర, ఏమైందమ్మా? నాన్న నన్ను క్షమించు నాన్న. నీ మాట వినకుండా వచ్చినందుకు నేను శిక్ష అనుభవిస్తున్నాను. తప్పైంది నాన్న. వాడు మోసం చేశాడు నాన్న. చెన్నై చెన్నై, హైదరాబాద్ హైదరాబాద్, హుబ్లీ హుబ్లీ. చెన్నై హైదరాబాద్, హుబ్లీ హుబ్లీ హుబ్లీ. చెన్నై చెన్నై. సార్ ఎక్కడ సార్? రూమ్ కావాలా? లేదు, వద్దు సార్. మంచి రూమ్ సార్ కదా, వద్దు సార్. చాలా చీప్ అయిన రూమ్ సార్. దేనికి బాధపడొచ్చు సార్, అన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. వెళ్ళు. అయ్యో సార్, ఎందుకు టెన్షన్ అవుతున్నారు? నన్ను నమ్మండి సార్, రూమ్ చాలా చీపే. రండి సార్, మాట్లాడుకుందాం. సార్ రండి సార్, బాగుంటుంది సార్. చెప్తున్నా కదా. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలని కూడా తెలియట్లేదు. రోడ్లు తిరుగుతున్నాను. తినడానికి తిండి లేదు, నాకంటే మనుషులు లేరు. అప్పుడే ఒక ఆటో డ్రైవర్, అన్నా నాకు చాలా ఆకలిస్తుందన్నా, 2 రోజులుగా ఏమీ తినలేదు, తినడానికి ఏదైనా ఇస్తారా అన్నా? భోజనం ఇప్పిస్తా గానీ నువ్వు నాకేమిస్తావు? వెళ్ళు, నువ్వు ముందెళ్ళు.
నాన్న ఆ రోజు ఆ ఆటో డ్రైవరే ఈ పనిలోకి నన్ను చేర్పించాడు నాన్న. నేను తప్పుడు దారిలో వెళ్ళాను నాన్న. నన్ను క్షమించు నాన్న, క్షమించు. అమ్మా, అన్ని విషయాలు మర్చిపో అమ్మా, అన్ని మర్చిపోవాలమ్మా. నేను ఆ దేవుడికే కృతజ్ఞతలు చెప్పాలి. నా కూతురు నాకు తిరిగి ఇచ్చేసాడమ్మా, అది చాలమ్మా. రా, ఊరికి పోదాం. అమ్మ నీ కోసం కాచుకొని ఉందమ్మా. మనం ఎంత కష్టపడ్డా సరే గౌరవంతో బ్రతకాలమ్మా. ఇలాంటి అవమానకరమైన పని నీకు వద్దనే వద్దమ్మా. ఇలా చూడమ్మా, మన ఊరికి పోయిన తర్వాత మీ అమ్మకు మాత్రం ఇక్కడ జరిగిందంతా చెప్పనే వద్దమ్మా. ఆమె తట్టుకోలేదు. ఆమెకు మానం ముఖ్యమమ్మా. ఆమె ప్రాణాలతో ఉండదు. అమ్మా, రాపోదాం. షీలా, నేను వెళ్తున్నాను. నాకు అప్పుడప్పుడు కాల్ చేయి. మేము వెళ్ళొస్తామమ్మా. షీలా, ఇంకా ఎన్ని రోజులని ఈ పని చేసుకుంటూ ఉంటావు? అన్నయ్య, తమ్ముడు, నాన్నో, బాబాయో ఎవరైనా ఖచ్చితంగా వస్తారు. ఈ దారుణమైన చోటు నుంచి నువ్వు త్వరగా బయటకు వచ్చేసాయి. కాదు, ఈ బిల్డప్లన్నీ అవసరమా చెప్పు? ఏదో అడవి లోపలికి వేటకెళ్ళినట్టుగా ఉంది. మీలాంటి వాళ్ళకి ఫేమ్ లోనే బిల్డప్, రియల్ లైఫ్ లోనూ బిల్డప్. இது பில்டப் இல்ல, தமிழ்நாட்டுல நிறைய மர்டர்ஸ் பண்ணிருக்கேன். பல குடும்பத்தை நான் சின்ன பின்னமாக்கியிருக்கேன். என்னையும் கொல்றதுக்கு பல பேரு வெயிட் பண்ணிக்கிட்டு இருக்கான். அதுக்கு தான் இது எல்லாம். சொல்ல போன அண்ணன் மேல என்கவுண்டர் ஆர்டர் கூட இருக்கு. அதனாலதான் இப்போ அண்டர் கிரவுண்ட்ல இருக்காரு. தமிழ்நாடு போலீஸ் வெறி பிடிச்ச மாதிரி மோப்பம் பிடிச்சிட்டு வந்துட்டு இருக்காங்கண்ணா. வரட்டும், எவன் என்ன பண்றான்னு நானும் பாக்குறேன். ఎవరేం చేసుకుంటే నాకెందుకో. అది సరే, కింగ్ లా ఉన్నావు, నీకు అమ్మాయిలు అవసరమా చెప్పు? எவ்வளவு பெரிய கிங்கா இருந்தாலும் பொண்ணுங்கன்னா மதி மயங்கிடுவானுங்க. பணம் இருக்கு, அதனால பொண்ணுங்களை வாங்கிக்கிட்டு ஏன் எதிரிகளை ஏன் வசப்படுத்த போறேன்? అది సరే, నీకెందుకు ఇక్కడ అమ్మ కావాలి? కోల్కతా, బాంబే, ఢిల్లీ ఈ ఏరియాలో మంచి మంచి అమ్మాయిలు ఉంటారు కదా. இங்கிருந்து போன எத்தனையோ பேரு எங்கேயோ போயிட்டாங்க. இது கூட அதே மாதிரி தான். ఒక్కొక్క దానికి 10 లక్షలు. டேய், இதுல 10 லட்சம் அட்வான்ஸ் இருக்கு. புதன்கிழமைக்குள்ள பொண்ணுங்கெல்லாம் சென்னைக்கு டெலிவரி ஆகணும். ஆன் டెలివరీ టైంకి ఫుల్ క్యాష్ సెటిల్ ఈ రోజు సండే కాబట్టి లీవ్ ఇచ్చాను. బుధవారం లోపు స్పీడ్ పోస్ట్ లాగా మాల్ నీ దగ్గరకు వచ్చి చేరుతుంది పక్కా. ఈ దందాలో మోసం లేదు, దగా లేదు. మేడం, మేడం, కాస్త పాపను చూసుకోండి, నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను. ఈ బిడ్డకి ప్రపంచం గురించి ఏమీ తెలీదు. అందువల్లే తన మొహం మీద ఇంత చిరునవ్వు ఉంది. కానీ ఈ నవ్వు నా మొహం మీద ఎందుకు లేదు? ఎందుకు లేదు? అందరూ నవ్వుతున్నారు. బామ్మ, తాత, భర్త, భార్య, పిల్లలు
అందరూ. కానీ ఈ ప్రపంచం నాకెందుకు తెలీదు? నేనెవర్ని? నేనెందుకు వీళ్ళలా లేను? అమ్మ దగ్గర రా బంగారం, బాబు నీలవండి. చిలక వచ్చవా, ఒండరిగా వచ్చవా, అంతా తప్పదు, విధిరాత మారదా. అవకాశం మన కోసం కల ముందు వేచెను, కలలో నాలలాగా కొత్త ఆశలే. ప్రతి రాత్రి భయం ముసుగులోనలే, ప్రతిబింబ ధర్మం కలుషితమే. జననం మరణం మధ్యన నలిగే, నటనే సాగే పగలు రాత్రులు, జీవితమింతే మౌనరాగం. చీరపైట శీలకి చిక్కెన చిత్రము, పడైన జీవితం బాగుపడదులే. నీటిలో బింబం నన్నే చూడగా, వేరే లోకం చేరినట్టుగా. ఈ ఒంటరి రేయిలో పయనం సాగలే, ఒంట్లో ధైర్యము సన్నగిల్లలే. జననం మరణం మధ్యన నలిగే, నటనే సాగే పగలు రాత్రులు, జీవితమింతే మౌనరాగం. షీలా, మిమ్మల్ని ఎక్కడంతా ఎతికేదండి. మిమ్మల్ని వెతికి వెతికి చెప్పే తెగిపోయిందనుకోండి. ఏంటి విషయం? మీతో కాస్త మాట్లాడాలి. అదే ఓ, ఇండియా పాకిస్తాన్కున్న కాశ్మీర్ సమస్య గురించా లేదా ఇండియా చైనా రిలేషన్ గురించా? అయ్యో, సరదాగా చెప్పాను. విషయం ఏంటి చెప్పండి. అది మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎంతో మంది ఐశ్వర్యాన్ని పేరు పెట్టుకుని ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర ఐశ్వర్యమే ఉండదు. ఇంకా కొందరు సరస్వతిని పేరు పెట్టుకుంటారు, కానీ సరస్వతి వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఉండదు. నా పేరు షీలా.
ప్రతిరోజు బెడ్షీట్ మార్చే ప్లేస్ లో ఉంటాను నేను, నాలాంటి దాన్ని. అయ్యో, ఇప్పుడు నువ్వు నీ ఒంటికి సంబంధించిన విషయం గురించి మాట్లాడుతున్నావు, కానీ నేను నా మనసులో ఏమనిపిస్తుందో అది నీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక పిచ్చివాడి వెనకాల కూడా ఖచ్చితంగా ఒక కళ ఉంటుంది. అదే కోటీశ్వరి దగ్గర కూడా అదేలాగానే ఒక కథ ఉంటుంది. ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారనేది నాకు అనవసరం, నా కోసం ఉంటారా అనేదే ముఖ్యం. మీ గతకాలం గురించి ఎప్పుడు జీవితంలో బాధపడినంతగా నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను. నేను ఏదైనా మీ దగ్గర డబ్బా అడుగుతుంది, మీ మనసులో ఒక చోటేగా అడుగుతుంది. కర్పూరం వెలిగించి ప్రమాణం చేసి ఎవరైనా ఏదైనా చెప్తారు, కానీ అదంతా వాళ్ళు కాపాడతారని నాకు తెలీదు. కానీ ఖచ్చితంగా మీ జీవితంలో నేను ఒక వెలుతురులాగా ఉంటాను. మీ భవిష్యత్తుకి నేను అండగా నుంచుంటాను, హెడ్లైట్ లాగా. ఏమైంది? నా జీవితంలో డబ్బిచ్చి పిలిచిన వాళ్ళు ఎక్కువ, అలాంటిది మీరు మీ మనసిచ్చి పిలుస్తున్నారు. ఖచ్చితంగా వస్తాను. మనసులో హృదయమనే కోవెల్లో కొలిచెను నన్నేనా ఎదలనా దేవతనా ఒలపుకే బహుమతి రావే ఇలా మనసులో హృదయమనే కోవెల్లో ప్రేమకై వెచ్చేను ఈ మౌన రాగాలు నా కందులే ప్రేమ మాట ఇది ఈ బతుకులో నేల మింగి తాకదులే వెళ్ళిపో విరిసిన విరహమా వేదనే మరవని హృదయమే కరగని చాలా ముద్దు ఈ చక్కని చీరలో ఒక్క ఆశ నాను రట్టన నీ చేతితో కుంకుమ
మీరు దేనికి కంగారు పడకండి సార్. ఈసారి ఎలక్షన్ లో మీరే గెలుస్తారు. సరే బాబు, నేనే గెలవాలంటే దానికి మీ సపోర్ట్ కూడా కావాలి కదా. దానికి నేను గ్యారంటీ. అది సరే, అమ్మాయిలంతా ఎలా ఉన్నారు? ఏదైనా సమస్య అయితే నా పేరు చెప్పు, అర్థమైందా? సరే సార్, మీలాంటి పెద్దవాళ్ళ వల్లే మా వ్యాపారం బాగా జరుగుతోంది. మీకెంతమంది కావాలో చెప్పండి, పంపిస్తాను. సరే సరే, అవసరమైనప్పుడు అడుగుతాను, పంపించదు కానీ. ఎప్పుడో చెప్పండి. చెప్తాను. ఓకే. వీడి ముఖం చూసినప్పుడే అనుకున్నాను వీడి ఫోటో వేసి న్యూస్ రావడం గ్యారంటీ అని. వెళ్ళేవాడు వెళ్తూ మనకు 10 లక్షలు గిఫ్ట్ ఇచ్చి మరీ వెళ్ళాడు. అయ్యో పాపం, అతని ఆత్మకి శాంతి కలిగించే దేవుడా. చీకట్లో డబ్బు ఇచ్చినప్పుడే అనుకున్నాను. నువ్వు రొమాన్స్ చేయడానికి ఇక్కడ డ్రమ్ పెట్టాను నేను. బయలుదేరి వచ్చేసారు ప్రేమ దోమ అని. బయలుదేరండి. ఇప్పటికి చట్నీ సాంబార్ పెట్టు, ఉట్టి పూరి తింటున్నారు చూడు. ఒక నిమిషం బాబు, అది క్యాన్ వాటర్ బాబు, ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? నువ్వు కడిగి వెళ్ళిపోయే లోపల ఆవిడ వెక్కి వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారో. ఇదిగో కాస్త మెల్లిగా తాగు. ఇదిగోండి అన్న. అది కాదు, లవర్స్ అందరూ సినిమాని చూడటానికి థియేటర్కి వస్తారు, కానీ మనం థియేటర్ మూసినాక వచ్చాము. ఎంతైనా ఒక సినిమా సూపర్ హిట్ అయినా కూడా ఒకసారి మించి చూస్తే అది బోర్ కొట్టదు. నిజమే. ఈ సినిమా థియేటర్ కి మన జీవితాలకి చాలా పోలిక ఉంటుంది. అవునా? ఏంటిది అది? ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఒక కలర్ సినిమా తీసినా కూడా అది చూడడం కోసం ఒక వైట్ స్క్రీన్ కావాలి, లైట్లు ఆఫ్ అయి ఉండాలి. అదే విధంగా మన జీవితంలో కూడా మంచి మనసన్న వైట్ స్క్రీన్ లేకపోతే ఏది కలర్ఫుల్ గా కనిపించదు. ఏం స్పీచ్ ఇచ్చారు, సూపర్ మేడం. ఇదంతా గోల్డెన్ వర్డ్స్. అదేంటో తెలియట్లేదు. నా జీవితంలో నేను ఇలా అంతా ఆలోచించిందే లేదు. నేను నోరు తెరిస్తేనే సిగరెట్, మందు ఇలాంటివే వస్తా ఉంటాయి. సరే, నేను చాలా రోజుల నుంచి నీ దగ్గర ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అడిగితే బాధపడకూడదు. నీది ఏ ఊరు? నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు? అదంతా ముగిసిపోయిన కదా. 7వ తరగతి పాస్ అయితే 8. పాస్ అయిన తర్వాత ఎవరు 7వ తరగతి చదవరు. దీని గురించి మళ్ళీ నన్ను అడగొద్దు. లేట్ అయింది, నేను వస్తాను. నచ్చని క్లాసుకి తిరిగి వెళ్ళకపోతే సరే, కానీ మార్క్స్ని చూడొచ్చు కదా. టికెట్ తీసుకుంటే దిగేంత వరకే దానికి మర్యాద, దిగిన తర్వాత దానికి మర్యాద లేదు. నేను వస్తాను. టైం అయిందిరా. ఏరా, అన్న టైంకి ఇంటికి వెళ్ళకూడదా? అన్నకి భార్య బిడ్డలు ఎవరు లేరు అనుకుంటున్నావా? అన్నకి కుటుంబం ఒకటి ఉందిరా రే. ఇలా చూడు, బాగా విను. పెళ్ళాం అనేది దినపత్రిక లాంటిది, మ్యాటర్ అనేది వారపత్రిక లాంటిది. దినపత్రిక ఎందుకంటే మనం బాగా చూసుకోవడానికి, కాఫీ టీలు ఇవ్వడానికి, భోజనం పెట్టడానికి, అందుకే. కానీ వారపత్రికని వారానికి రోజు పెళ్ళంగా పెట్టుకోవచ్చు. బంగారం, బంగారం. ఇల్లు, భార్య, పిల్లలు ఇప్పుడు గుర్తొచ్చిందా? బంగారం, నన్ను పక్కకు వస్తే స్మెల్ వస్తుందని దూరంగా ఉన్నావా? ఏంటి చదువుకుంటున్నారా? చదవండి, బాగా చదవండి. ఇదిగో మీకోసం పలహారం తీసుకొచ్చా, తినండి. అయ్యో, అలా పడేసి ఒక మనిషివా? నువ్వు తాగేటప్పుడు నంచుకునే చిప్స్ పిల్లలకి ఇస్తావా? నీకు బుద్ధి లేదు? నువ్వు ఒక నాన్నవా? అరే, ప్రేమతో తీసుకొచ్చానే బంగారం. నీకేం కావాలో చెప్పవే. ఇలాంటి వాళ్ళు బతికే కన్నా చావడం మేలు. ఎప్పుడు చూసినా ఇదే రోదన.
ఏం చెయ్యాలో ఏం ఏం కావాలరా మీకు? స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు ఇవ్వండి. ఒక బాధ్యత లేదు, బరువు లేదు. ముందు తింటానికి ఏం ఏం కావాలో చేయాలో చెప్పండి, ఏంటి అంతా పిల్లల్ని రాసుకుంటాను. పోషించుకుంటూ నేను కబాబ్ ఇంటికి కావాలా మీకు? సంపాదన తెచ్చివ్వడం కబాబ్ ఏంటి తింటారా? లేదు. ఏం ఇప్పుడే వెళ్ళి చేయాలో తీసుకొస్తాను. పిల్లల్ని పెట్టుకొని నేను సరే వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. తెచ్చివ్వడం ఏమి ఏమే, ఇవ్వడం. నీకేం కావాలి? కబాబ్ తీసుకొస్తాను, దాన్నే తినవే. కబాబ్ ఏయ్, లేచి తిను. నాన్న స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు ఇవ్వండి. ఏ పిచ్చి బీన్గా ఏంటే నువ్వు మీ అమ్మ ఎప్పుడు చూసిన డబ్బులు అంటారు. అకౌంట్ నెంబర్ చెప్ప, డబ్బులు పంపిస్తాను. ఊరికే డబ్బులు అంటారు. ఇవ్వండి అయ్యా, ఇవ్వండి. నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నేను బాధపడుతున్నాను. మళ్ళీ మొదలు పెట్టావా? ఎందుకు నా కడుపు మీద కొడుతూ ఉన్నావు? నా శాపం నీకు తగులుతుంది. నువ్వు పురుగులు పట్టి చనిపోతావు. ఏంటి శాపం పెడుతున్నావు? ఎప్పటికీ చాలా కష్టాలు పడుతూ ఉన్నాను. అయ్యో దేవుడా. నీ శాపం ఇంకా నన్ను కష్టపెట్టాలా? ప్లీజ్ అన్నా, చాలా కష్టంలో ఉన్నాను. ఇటు చూడు తమ్ముడు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫుల్ అడ్రస్ ఇచ్చే వాళ్ళకే నేను డబ్బులు ఇవ్వట్లేదు. అలాంటప్పుడు నీకు ₹1,00,000 ఛాన్సే లేదు. వెలు ఏంట్రమ్మా ఇది? స్కూల్లోకి చిరుత దూరిందంట. ఈ పోలీసులకి దొంగల్ని పట్టుకోవడం చేత కాదు, ఇంకా చిరుతనేం పట్టుకుంటారు? ఊరికే ప్రాణం తీకయ్యా. కావాలంటే ఆ పేపర్ తీసుకెళ్లి బాత్రూంలో చదువుకో. అలా ఇంటికి వెళ్ళి బాత్రూమ్ చదువు ఎలాగుంటే వెళ్తా కదరా. ఇంటికి వెళ్తే నా పిల్ల నా ప్రాణాలు తీస్తుందిరా. అందుకే డబ్బులు ఇచ్చి పేపర్ కొనుక్కుని ఇక్కడే కూర్చొని నిదానంగా చదువుకుందని డిసైడ్ అయిపోయా. ఇందులో నీకేంటయ్యా బాధ? ఈరోజు న్యూస్ చూసారా? ఒక మర్డర్ జరిగిందంట, అది కూడా ఫేస్బుక్ ఫ్రెండ్ అంట. 7 సంవత్సరాలు శిక్ష విధించారు. 7 సంవత్సరాల శిక్షతో పాటు బాగా భోజనం పెట్టి మేపి బయటికి పంపిస్తారు. బయటికి వచ్చి వాడు దర్జాగా తిరుగుతాడు. అర్ధరాత్రి నన్ను ఎందుకు చుట్టుముడుతున్నారు? మొన్న వచ్చిన కమిషనరు మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. రే ఆగో, వాడిని చూస్తే డౌట్ గా ఉంది, విచారించండి. వెళ్ళండి. రే ఆగరా, చూడడానికి వచ్చారా? హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తున్నాను సార్. సరే కమిషనర్ ఏం కావాలంటున్నారు? రే వాడిని పంపించరా. బయలుదేరు. డాన్ రామలింగ కేసులో నువ్వు లోపలికి వెళ్ళాల్సినోడివి, నీ ఎలాగో తప్పించుకున్నావులే. మీలాంటి పోలీస్ ఆఫీసర్ల వల్లే కదా ఇలా తాగుతూ తిరుగుతూ హ్యాపీగా ఉంటున్నాను. నేనున్నంత వరకు నీకు సమస్య లేదు. నా సైడ్ నుంచి ఓ చిన్న కానుక ఉంచుకోవయ్యా. నారాయణ, ఏంటి విషయం? సరే పెట్టు, చూసుకున్నాను. వదిలే. మార్క్ చేశాను. రే కృష్ణ, పడని ఎక్కడికి వెళ్ళాడు? 3 రోజుల నుంచి మనిషి కనపడలేదు, పేమెంట్ కూడా రాలేదు. తెలీదన్నా ఎక్కడికి వెళ్ళాడో, నాకేం చెప్పారా లేదు. చెప్పండి, రేట్ ఎంత? సూపర్ సూపర్. ఈరోజు మొత్తం డబ్బంతా బెంగళూరు మీద పెడతాను, ఖచ్చితంగా గెలుస్తాను. బెంగళూరు మీద పెడతాను, ఖచ్చితంగా గెలుస్తాను. ఏంటి విషయం? సరే సరే చూసుకుందాం, తర్వాత మాట్లాడతానులే. రంగన్న, హైదరాబాద్ మీద 5,000 కడుతున్నాను. ఫైనల్ రేట్ ఎంతనా? నువ్వు ఒక్కడవే బెట్టింగ్ నుంచి దూరంగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు కూడా వచ్చేసావా? చూడు, ఒక్కసారి బెట్ట కట్టావంటే ఇంకంతే. ఒక్కసారి డబ్బు వచ్చిందంటే ఇంకంతే. ఓడిపోయావనుకో, ఓడిపోవడం ఇష్టం ఉండదు. ఇలా చూడు,
ఒక అబ్బాయి అమ్మాయిని రేప్ చేసినా, అమ్మాయి అబ్బాయిని రేప్ చేసినా బాధపడేది అమ్మాయే. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. అర్జెంటుగా డబ్బు అవసరం ఉందినా, అందుకోసమే నేను మ్యాచే ఆడుతున్నాను. సరే అదేంటో చూడు. నీకు మంచి చెప్తే రుచించదు కదా, ఏదోటి ఏడు పో, తర్వాత బాధపడేది నువ్వే. పని చేయడం నాకు ఇష్టం లేదు, వదిలేసి. ఆ పని చేయకుండా నన్ను ఇంట్లోకి రానివ్వడానికి తను నా తండ్రి కాదు, మా అన్నయ్య కూడా కాదు. రోజు 3000 ఇవ్వకపోతే నన్ను లోపలికి రానివ్వరు. ఎవరి ఒక పుణ్యాత్ముడు నన్ను 8 లక్షలకి అమ్మేసి వెళ్ళాడట. అది ఇస్తేనే నేను బయటికి రాగలను. డబ్బు కోసం జనాలు ఏదేదో చేస్తున్నారు కదా, దాన్ని ఒక సాధారణమైన పేపర్ అని అనుకుంటే అందరూ సంతోషంగా ఉండొచ్చు. ప్రపంచం మొత్తం పరిగెత్తేదే ఆ పేపర్ కోసమే. అది లేకపోతే ఏమీ చేయలేము. దాన్ని తలుచుకొని నువ్వేం బాధపడక్కర్లేదు. తీసుకో. ఇందులో 5000 ఉన్నాయి. 2000 టిప్స్గా పెట్టుకో. టిప్సా? ప్రేమకా? లేదు, నషీలకి. అది రేపు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందిగా, ముంబై గెలుస్తుందా గుజరాత్ గెలుస్తుందా? ఓహో, సార్ ఇప్పుడు బెట్టింగ్ ఆడుతున్నారా? మ్యాచ్ గురించి నాకు తెలీదు, గెస్ చేస్తాను. గుజరాత్. ఏంట్రా అన్న జోబులో చేయి పెట్టారు, మనకి యూసీ ఎలాగో ఒక నంబర్ ఇస్తారు చూడు. నీకు కావాలా? నీకు కావాలా? నీకు కావాలా? ఓర్ని పోరా. చాలా రోజులుగా అసలు నాకు టైమే సర్లేదు. గోవిందు, ముందు బ్యాలెన్స్ ఇవ్వయా, లేకపోతే ఆడడం కుదరదు. ఇచ్చేస్తానయ్యా, దానికోసం తిరిగేది. ఏంటి గోవిందన్న, బ్యాంకుకి వెళ్ళి అప్పు అడుగుపోతున్నావా? ఈ కాలంలో చచ్చినోడు కూడా లోన్ ఇస్తారయ్యా. మనలాంటి బేకారిగాళ్ళకి ఎవడయ్యా లోన్ ఇచ్చేది? డబ్బు అడిగితే పారిపోతున్నారు. ఎంత ఇవ్వాలి? తీసుకున్న డబ్బుని తిరిగి కట్టకపోతే వేరే ఎవరు కడతారు? ఐపీఎల్ అయినాక ఫోన్ స్విచ్ ఆఫ్, తర్వాత 6 నెలలు ట్రిప్, ఊర్లోనే ఉండవు. అయ్యో, 6 నెలలంతా చాలా లాంగ్ ట్రిప్ అయ్యా. ఒక 3 నెలలేనయ్యా. భలే మనుషులే ఉన్నాయి. బ్యాలెన్స్ 1.5 లక్ష. ఓల్డ్ బ్యాంక్ లో లక్షల కొలిది అప్పులు పెడతారు, మనలో లక్షనారే కదా. ఎలాగో కష్టపడి ఒక 75,000 రెడీ చేశాను. ఏం పర్వాలేదు, తక్కువైతే తర్వాత చూసుకుందాం. ఇది తక్కువైతే ఆ తర్వాత అసలే రాదు. బ్యాలెన్స్ త్వరగా ఇచ్చేయాలి. దేవుడి మీద ఒట్టేయ, నేను ఇచ్చేస్తాను కదా. నీ దగ్గర అలా చేస్తానా ఏంట్రంగనా? కాపాడుతండ్రి. ఆ దేవుడు ఫోటో వదిలి బయటికి రాడని దేవుడి మీద ప్రమాణం చేస్తున్నారు. మీకు ఇది కాస్త కూడా అసహ్యంగా లేదా? ఆ దేవుడి మీద ఒట్టేయకపోతే ఇంకా ఎవరి మీద ఏమంటారా? హలో బాయ్, గోవిందు సగం డబ్బులు ఇచ్చేశాడు. నాది 5 బాయ్. నాకు 4 పెట్టుకో. అన్నా 3 చేర్చుకో. సరే అన్నా, గుజరాత్ మీద ఇంకొక 2 వేసుకోండి. సరే అయ్యా. ఇలా చూడనా, ఢిల్లీ 65 నుంచి 36 కన్ఫర్మ్ చేసుకో. అది కూడా రాసుకోనా? సరే అన్నా, నేను గుజరాత్ మీద కొడుతున్నాను, ఫిక్స్ చేసుకో. రంగనా, ఢిల్లీ 65 నుంచి 70కి పెంచు. 5 వికెట్లు పడిపోయాయి. బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉంది, అనవసరంగా పెట్టకట్టుకో. ఏంటి రంగన అలా చెప్తావు? అదంతా వాడు ఆడతారులే. ఎస్ఐమంటే ఎస్ఐ. సరే, నువ్వు చెప్తున్నావే, ఓడిపోయా. సరే, తర్వాత ఎవరు ఏం చెప్తారు? గుజరాత్ మీద అమౌంట్ అలాగే ఉంచన్నా. ఇంకో వికెట్. సరే, 5 నిమిషాలు నేను బాత్రూమ్కి వెళ్ళొస్తా. నాకు పొద్దున ఎవడ మొఖం చూశాను, ఏ పని అవ్వట్లేదు. ఇవాళ మనకు అసలు లక్కే లేదనుకుంటా. రే చూసుకోరా, మళ్ళీ వస్తాను. ఎవరమ్మా నువ్వు? గోవింద్ లేరా? ఆయన నా భర్త. ఓ, ఆయన బాత్రూమ్కి వెళ్ళారు, 5 నిమిషాలు వస్తారు, వెయిట్ చేయండి. అలాగే. ఓ దేవుడా, ఏం తలరా. అరే దీని ప్రతి మ్యాచ్ ఇలాగే జరుగుతుంది. నీకోసం ఎవరో వచ్చారయ్యా. నన్ను ఎత్తుకున్నా? నీకోసమేనయ్యా. అక్కడ ఉన్న డబ్బు ఇచ్చినోడా? అప్పు. ఇక్కడేం చేస్తున్నావే? పిల్లల స్కూలు అడ్రస్ నీకేమన్నా తెలుసా? 2 నెలల నుంచి ఫీజు కట్టలేదు. మధ్యాహ్నం నుంచి బయట నిలబెట్టి ఇంటికి పంపించేశారు.
2 రోజులు పిల్లల్ని ఇంట్లోనే కూర్చోబెట్టి పరీక్షకి రెడీ చేయి. రేపు కడదాంలే. లక్ష రూపాయలు ఇక్కడికి వెళ్ళి పోస్తావు, పిల్లల ఫీజులు మాత్రం కట్టలేవా నువ్వు? ఎప్పుడు చూసిన బెట్టింగ్ ఆడి 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 డబ్బులు వెళ్ళిపోతున్నాయి. అసలు నువ్వెందుకే ఇక్కడ నుంచి అరుస్తా ఉన్నావు? ఎళ్ళింటికే వచ్చేసింది. ఆడేది తాగేది వదిలేసి పిల్లలు భార్య అనేది చూసుకోండి. నీ జీవితం సంతోషం కోసం పిల్లల జీవితాలను ఎందుకంటే పాడు చేస్తారు? మీరు కట్టకపోయినా పర్వాలేదు, నా తాళి నమ్మైనా సరే నా పిల్లలకి నేను ఫీజు కడతాను. మీరు రోజు ఆడండి. ఈ రోజు నేను వచ్చాను, రేపు మీ పిల్లలు భార్య ఇక్కడికి వెతుక్కుంటూ వస్తారు. వీడిని చూడండి, వీడిని చూసైనా బుద్ధి తెచ్చుకోవచ్చు కదా. ఏంటే నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నావు? రేపు ఫీజు కడదామని చెప్తున్నాను కదా. వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళమే ముందు. పెళ్లి చేసుకున్న కాడికి నెమ్మదే లేదు, ఒక క్రికెట్ కూడా చూడనివ్వట్లేదు. మీరు దీనికంతా ఫీల్ అవ్వద్దు, ఇది ఎప్పుడు ఉండేదేగా. నేను ఇంటికి వెళ్ళి చూసుకుంటానులే. చూడు రంగన్న ఎలా గెలుస్తాను. ఈ మ్యాచ్ నాదే, ఎటువంటి ట్విస్ట్ అవుతుందో చూడు. ఒక్క నిమిషం. మీరేమీ తప్పుగా అనుకోకపోతే ఈ డబ్బు ఉంచుకోండి. మీరేమీ తాళి తీయక్కర్లేదు. వద్దు బాబు, నీకెందుకు అయ్యే ఇబ్బంది? మీ తమ్ముడు కన్నా అనుకోండి. ఈ డబ్బు ఉంచండి, చెప్తాను. తీసుకోండి. ఈ డబ్బుని నేను ఆయన దగ్గర తీసుకుంటాను. ముందు మీరు వెళ్ళి స్కూల్ ఫీజు కట్టండి. బాగా చదువుకోవాలి సరేనా? కొట్టారు కదా, ఈ ఆడ కూడా దొబ్బింది. నాకు కొంచెం టైం ఇవ్వు, నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలున్నారు, నువ్వు ఎందుకు నన్ను ప్రేమించావు? ఇదంతా మందు తాగేటప్పుడు మాట్లాడాల్సిన మాటలు. ఈ ప్రపంచంలో ఎంతో మంది అమ్మా నాన్న ఉన్నప్పుడు నేనెందుకుని మా అమ్మ నాన్నకు పుట్టాను? ఇదంతా పైనుండేవాడు రాసేది. ఆయన ఎవరనేది నాకు తెలీదు, కానీ ఆయన రాసేదే జరుగుతుందంట. అరే, ఆయన రాసేదేదో రాస్తున్నారు కానీ నా ఎగ్జామ్ కూడా కలిపి రాసి నన్ను ఎగ్జామ్ లో పాస్ చేయొచ్చుగా. నా జీవితం చాలా బాగుండేది. మా బామ్మకి ఒంట్లో బాగాలేదు, అందుకునే రాలేపోయాను. 2-3 రోజుల్లో వచ్చేస్తాను. నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా లేదా సింపతినా? సింపతి అయ్యి ఉంటే 2000 చేతిలో ఇచ్చి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాను. అది సరే, నన్ను ఎందుకని నువ్వు ఇంతగా అనుమానిస్తావు? నాకు కారణం తెలియాలి. నన్ను ఎందుకని ప్రేమిస్తున్నావు? హాయ్ చిన్ను. సారీ డార్లింగ్, టైం అయిందా? నాన్న కాల్ చేశారు. పర్లేదు డార్లింగ్, నేను ఇంత మిస్ అయినా తెలుసా? ఫోన్ లేదు, ఏం లేదు నీ దగ్గర. అసలు ఎలా కాంటాక్ట్ అవుతాను చెప్పు. బిజీలో ఉన్నాను, అందుకనే చేయలేను. అవునా? రా, ఒక సెల్ఫీ తీసుకుందాం. చూసావా, ఇంకొక ఫోటో ఫోన్ లో ఒకడు, ఇప్పుడు ముందు ఒకడు. సెల్ఫీ ప్రేమ అంటే ఇప్పుడు సెల్ఫిష్ ప్రేమ అయ్యింది. ఇప్పుడంతా మనసు చూసి ప్రేమించేవాడు కంటే టైం పాస్ కి లవ్ చేసేవాడే ఎక్కువ. నిజమైన ప్రేమ అంతా ఇప్పుడు లేదు. కొంతమందికి ప్రేమ అనేది ఒంటి మీద వేసుకునే డ్రెస్ లాంటిది. అప్పుడప్పుడు వాళ్ళు అది మారుస్తానే ఉంటారు. కానీ నాకు ప్రేమ అనేది నా ప్రాణంతో కలిసిన ఒక విషయం. నేను చనిపోయేంత వరకు నీకు అండగాను తోడుగాను ఉంటాను. ఓకేనా? ఎవరికైనా మ్యాచ్? గుజరాత్ ఇంకా బెంగళూరు. తీసుకోండి, సరిగ్గా ఉన్నాయో లేదో లెక్క పెట్టుకోండి. ఈరోజు నేను అనుకునేదే. నమస్తే బాయ్. కలెక్షన్ అమౌంట్ తీసుకోవడానికి వచ్చారా? పేమెంట్ బాకీ ఉంది కదప్పా. మీలాంటి వాళ్ళ దగ్గర వసూలు చేయాలంటే రావాలి కదయ్యా, అందుకే స్వయంగా తీసుకెళ్దాని వచ్చాను. నమస్తే బాయ్. అన్నా, నేను కూడా నీలాగే ఉండేవాడిని, కానీ ఇప్పుడు ఇలాగైపోయాను. ఎవరు మీరా? గోవిందు, నీ పాత బ్యాలెన్స్ చాలా పెరిగిపోతుందయ్యా. అన్నా ఇచ్చేస్తానన్నా. ఇవాళ ఏంటన్నా? చూసావా చూసావా, నా పరిస్థితిగా నువ్వు కూడా వస్తావు చూడు. గోవిందో, ముందు పాత బాకీ తీర్చు, ఆ తర్వాత ఆడొచ్చులే. బాయ్, ఇవాళ సెమీఫైనల్ కదా బాయ్. ఇవాళ నేను మ్యాచ్ ఆడతాను బాయ్, మొత్తం క్లియర్ చేస్తాను. పాతది 75, కొత్తది 1, మొత్తం కలిపితే 175 ఉంది. ముందది క్లియర్ చేయి, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. అది కాదు బాయ్. అన్నా మీరు కూడా ఇలా చెప్తే ఎలాగన్నా చెప్పండి. మ్యాచ్ ఆడకపోతే పైలిపోతున్నా తల. మాట్లాడుతున్నావు? ఏమన్నా చెయ్యి, గెలిస్తే డబ్బులు తీసుకెళ్తున్నావు కదా, నీ పెళ్ళాన్ని తాకట్టు పెట్టి తీసుకురా. నాకేంట్రా? తీసుకొస్తా.
చూస్తాను. నమస్కారం అన్నా. నమస్తేనా. నమస్కారం. ఏమైంది? ఈ రోజు ఎంత రేటు? 80కి 82. ఓ 80 మీద 20 అన్నా. అన్నా 82లో 10 వేయండి. సరే వదిలేరా, ఈరోజు కూడా గుజరాత్ గెలిచిద్ది. బెంగళూరు గెలిస్తేనే సెమీఫైనల్స్కే వస్తుంది. బెంగళూరుని తొక్కేసి గుజరాత్ పైకి వచ్చేసిద్ది. లేదన్నా, బెంగళూరే ఇవాళ గెలుస్తుంది. సెమీఫైనల్ మ్యాచ్ బెంగళూరులో జరగటం వలన బెంగళూరే గెలుస్తుంది కన్ఫర్మ్. అయ్యో మ్యాచ్ స్టార్ట్ అయింది అనుకుంటా. తొందరగా ఆడాలి, లేట్ అయిపోయింది అనుకుంటా. ఇవాళ ఎలాగైనా గెలవాల్సిందే. పెట్టు పెట్టు, అన్నింటి పెట్టు. ఇంట్లో ఉన్న సామాన్లు అన్నింటి తెచ్చి ఇక్కడ పెట్టు. వీటి విలువ ₹1,00,000 మాత్రమే. మిగతా 75 సంగతి అంటే ఎప్పుడు ఇస్తావు? నేను తీసుకుని ఇస్తాను. వెళ్ళు. నువ్వు బాగా ఆలోచిస్తున్నావు. నీ గెస్ బాగుంది. పదరా. రంగనా ఏంటి అన్న రేటు? ఇప్పుడే కదయ్యా పుస్తలు తాడు తాకట్టు పెట్టావు. నీ టైం బాగోలేదు. ఈ ఐపీలో పోయింది, ఇంకో ఐపీలో తీసుకుందాం. వదిలే. రంగనా, ఈ మ్యాచ్ లో నేను గెలిచాననుకో, ఇటువంటి 10 గొలుసులు కొనిస్తానా భార్యకి. చెప్తే వింటాడు వీడు. అన్నా 75కి 20 వేసుకోనా? వేశాను. నీ ఇష్టం వచ్చిన చావు. చెప్తే వింటే కదా. నడు రోడ్డు మీదకి వస్తే కానీ బుద్ధి రాదు. అది అలాగే. నువ్వు మనిషి చెప్పింది వినమా? చూడనా ఎలా ఆడుతున్నారు చూడు. 20 చెత్తనా కొడుకులు. సరిగ్గా బౌలింగ్ కూడా వేయలేకపోతున్నారు. వికెటే తీయలేకపోతున్నారు నా కొడుకులు. ప్రతి నా కొడుకు ఇలా బౌలింగ్ వేసి నన్ను చంపుతున్నారా. రంగనా ఇప్పుడు రేట్ ఎంత? అంతే అయిపోయింది. పోయింది, అంత పోయింది. నేను నా చెప్పు తీసుకొని నేను పట్టా కొట్టుకోవాలి. అంత చెప్పాను కదరా ముంబై మీద పెట్టమని. నా మాట విన్నావా? అయ్యో ఎవరైనా ఆపండి. కొట్టొద్దయ్యా, చెప్పేది చంపేస్తాను. ఇచ్చేనా కూడా. అయ్యో వదిలేవయ్యా. ఇలా చూడరంగనా 3 నెలలు టైం డబ్బులు ఏమైనా కట్టేస్తాను. 3 లక్షలు అయిందయ్యా. ఇచ్చేస్తానన్నా, వస్తాను. బాబు లేకు. అరే ఇట్రా. అప్పిచ్చినోడి దగ్గర మళ్ళీ అప్పు అడగకూడదు. మ్యాచ్లో ఓడిపోయిన వాడి దగ్గర సలహాలు చెప్పకూడదు. అలా ఏదైనా చేస్తే దెబ్బలు తగిలేది మనకి. మనిషికి చెడు విషయాలనేది ఇంగ్లీష్ లాంటిది. వస్తుందో లేదో అది తర్వాత. మంచి అనేది మన మాతృభాష తెలుగు లాంటిది. అది మన కళ్ళ ముందే ఉన్నా కూడా మనం దాన్ని పట్టించుకోము. హైదరాబాద్కి వాళ్ళ రేట్ ఏంటి? ఎవరు టాస్ కలిసిందా? ప్రపంచంలో నువ్వే కాస్ట్లీ లవర్ అనుకుంటా. రోజు 3000 ఇచ్చి నీ లవ్ ని మెయింటైన్ చేస్తున్నావు. ప్రేమలో కాస్ట్లీ చీప్ అంటూ ఏమీ లేదు. సచిన్ బ్యాట్ ఎన్ని సెంచరీ కొట్టినా కూడా నెక్స్ట్ మ్యాచ్ 0 నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రేమ కూడా అలాంటిదే. ఎంత కాస్ట్లీ అయినా కూడా కంటికి రెప్పలాగా చూసుకుంటూ ప్రేమతో తట్టుకోవటమే భర్త ఒక బాధ్యత. ఇలా అనాథలుగా వదిలేసి వెళ్ళిపోయావే. ఇంకా నా పిల్లల్ని ఇంకెవరు చూసుకుంటారు? నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదండి. పిల్లల ముఖం చూసైనా ఉండొచ్చు కదా. జూ 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 అని డబ్బులు బంగారం అంతా చివరికి నా తాళి కూడా తాకట్టు పెట్టేశావు. నేనన్నీ పోగొట్టుకున్నాను. ఇక మీద నా దగ్గర ఏమీ లేవు. రన్అవుట్ అయిపోయినయ్యా. మీకు మీరే అవుట్ చేసుకున్నారు. జీవితంలో ఒకే మ్యాచ్ లాగా రెండో మ్యాచ్ ఉండదు. అవుట్ అయ్యేది మామూలు విషయమే. LPWD మాత్రమే అంపైర్కి అవుట్ ఇచ్చేది. హైలైట్స్ని మనం ఒకసారి చూస్తే
మనం చేసిన తప్పుని తెలుసుకొని మళ్ళీ మళ్ళీ ఆ తప్పుని చేయవు. ఇది జీవితానికి కూడా సరిపోతుంది. నువ్వు చెప్పేది నిజమేనయ్యా, కానీ నా జీవితంలో అంతా బెట్టింగే అనుకున్నాను. కాదు, నాకు మారాలనిపిస్తుందయ్యా. ఒక్క మ్యాచ్లో గెలిచానంటే వదిలేస్తాను. జీవితంలో ఇంకా ఎన్నో మ్యాచ్లు ఉన్నాయి. మిమ్మల్ని అర్థం చేసుకున్న భార్య, ఆ అందమైన పిల్లలు, ఆ బెట్టింగ్ ని వదిలేసి ముందు వీళ్ళని చూసుకోండి. నన్ను కొట్టుకున్న నా భార్యని నేను ఒక్కరోజు కూడా సంతోషంగా పెట్టుకోలేదే. నా పిల్లలకి స్కూల్ ఫీజు కూడా నేను సరిగ్గా కట్టలేదు. నేను మారి బ్రతకాలనిపిస్తుంది, కానీ నేను ఎలా మారాలో అది నాకు అస్సలు తెలియట్లేదు. దీన్ని వదిలేయాలి, ఎలాగైనా వదిలేయాలి. నన్ను చూస్తే అందరికీ బుద్ధి రావాలి. ఖచ్చితంగా బుద్ధి వస్తుంది, ఖచ్చితంగా. నన్ను చూస్తే వాళ్ళు మారిపోతారు. నాకు టైం అయిపోయింది, నేను వెళ్ళొస్తాను. నీ డబ్బు తిన్నవారు ఎవరు బాగుపడరు, నాశనం అయిపోతారు. ఈ రోజు నా ఇంటి దీపం మారిపోయి ఉండొచ్చు, రేపు వాళ్ళ ఇంటి దీపం మారిపోతానని ఏం గ్యారంటీ? నేను చెప్పాను కదరా, నువ్వు అవుట్ అయిపోయావని. ఇకపై నీకు అంత ప్రశాంతంగానే ఉంటుంది. పో. ఒరే గోవింద, 3 లక్షల కోసం ప్రాణాలే వదిలేసావా? దానికి బదులు ఇంకో పెట్టు కట్టుంటే నువ్వు బతుకుండేవాడివిరా. మనల్ని ఎలా ఆడించేవాడు పైన ఉన్నాడురా. ఇక్కడ ఉన్న మీ జీవితాలతో నేను ఆడుకుంటున్నాను. నా వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో. ఆశీర్వాదం తీసుకోవడానికి బదులుగా నా కుటుంబానికి శాపాన్ని మూటకట్టుకున్నాను. ఈ రోజు నీ భార్య పిల్లలు, రేపు వాళ్లకు ఏ పరిస్థితి రాదని ఏంటి గ్యారంటీ? వద్దయ్యా, వద్దు, నాకే పాపం వద్దు. కూలి పనులు చేసినా నా పెళ్ళం బిడ్డలు కాపాడుకుంటాను. ఈ గ్యాంబ్లింగ్ ఆడే వాళ్ళంతా వారంలో 2 రోజులే గెలుస్తారు, 5 రోజులు ఓడిపోతారు. గెలిస్తేనే కదయ్యా మన మహారాజులు. ఓడిపోతే ఎందుకు పనికిరాం, అంతా పోతుంది. మనిషికి ఆశ ఉండడం తప్పు కాదు, కానీ ఈ బెట్టింగ్ ఆశ మాత్రం ఉండకూడదు. ఈ ఆశ మనల్ని నడి రోడ్డు మీదకు ఈడ్చేస్తుంది. ఈ కరెంటు ఉంది కదా, ఈ కరెంటుతో మన మొబైల్ కి ఛార్జ్ చేసుకోవచ్చు. శ్మశానంలో శవాలు కూడా కాల్చొచ్చు. రెండింటికి కరెంటు కావాలి, మనకి డబ్బు కావాలి. చావు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుందని చెప్పలేం. 8 మాసాల బిడ్డకు వస్తుంది, 80 ఏళ్ళు వయసు దాటిన ముసలి వాళ్ళకి రావచ్చు. డబ్బు కోసం మనం జీవితాంతం పరిగెడుతున్నాం బాయ్. పుట్టుక నుంచి చావు వరకు డబ్బు అవసరం అవుతుంది. రామా, ఇక్కడ ఎవరి జీవితం శాశ్వతం కాదు. బర్త్ ఇన్కమింగ్, డెత్ అవుట్ గోయింగ్. దేవుడు ప్రతి వాడికి ఒక మంచి అవకాశం ఇస్తాడు. అది అర్థం చేసుకున్న వాడే బతుకుతాడు, లేనివాడు ఇదిగో ఇలా చేస్తాడు. మారండిరా, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, మారండిరా. వీడిని చూసైనా మారండిరా. గోవింద, నన్ను క్షమించరా. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. అందరూ మారండిరా. ఈ పెట్టలు పనులు మనకి వద్దురా. వదిలేయండిరా, వదిలేయండిరా.
రోజు 3000 ఇవ్వకపోతే నన్ను లోపలికి నువ్వు రానివ్వడు. చెప్పేది నిజమే, కానీ నా జీవితంలో అంతా బెట్టింగే అనుకున్నానయ్యా. లేదు, నాకు మారాలనిపిస్తుందయ్యా. ఒక మ్యాచ్లో గెలిచానంటే వదిలేస్తాను. అందరికీ ఖచ్చితంగా బుద్ధి వస్తుంది, వాళ్ళు మారతారు ఖచ్చితంగా. నమస్తే అన్న. నమస్తే. ఆశీర్వదించు స్వామి, అంత మంచి జరగాలి. ఏంటి తమ్ముడు విషయం, ఇంత దూరం వచ్చావు? అదేనా, రంగన్న కూడా ఇక మీదట ఆట ఆడనని చెప్పారు. ఇందువల్ల మీకే కదా లాసు. అదేదో నాకు ఇస్తే నేను చూసుకుంటా అన్నా. కానీ అడ్వాన్స్ ఇవ్వటానికి ఇంకా డిపాజిట్ చేయడానికి నా దగ్గర క్యాష్ లేదన్నా. పర్వాలేదులే, తెరకుండా లాస్ అవడానికి తెరిచి లాస్ అవుతే పర్వాలేదు. అదీగాక నీకు బెట్టింగ్ గురించి బాగా తెలుసు, నీ మీద నమ్మకం కూడా ఉంది. సరే, రేపు నుంచి ఆ పని ఏదో నువ్వే చూసుకో. ఆలోచించడానికంతా ఏమీ లేదు. నా కోసం కాకపోయినా తన కోసమైనా ఇది చెయ్యాలి. ఎందుకు లేట్? బాస్కి డబ్బు ఇచ్చి రావడానికి లేట్ అయింది. నీకేమైనా లేట్ అయింది? లేదు, పర్లేదు. 12 గంటల తర్వాత ఒక అమ్మాయి బయటకు వచ్చిందంటే అదే స్వతంత్రం అంటారు. మేం బయటకు వచ్చేసాం, కానీ ఇక్కడ మాకు స్వతంత్రం లేదు, ఈ దేశానికి స్వతంత్రం లేదు. అది కూడా నిజమే. ఇదిగో. అతనికి తెలియకుండా నేను ఎక్కడైనా పనిలోకి చేరనా? నీకు కూడా డైలీ అంటే కష్టం కదా. అదంతా ఏమొద్దు. అలా ఉంటే ఒక టైం వస్తే నేనే చెప్తాను. తీసుకో. తిన్నావా? వద్దు, లేట్ అయింది. అయినా పర్లేదు, కాసేపు కూర్చుంటావా? మన ఇద్దరం కాస్త మాట్లాడుకుందాం. Hey, hey. What darlings? కలెక్షన్ అద్దరిందా? ఇవ్వు వెళ్ళు. ఏంటంటే ఇంప్రూవ్ అవ్వాలి. ఎంత ఫుల్ మాట్లాడవా నువ్వు? ఇప్పుడు నువ్వు వెళ్ళు, తర్వాత వస్తా నీ దగ్గరికి. కుచ్చి తక్కువగా ఉంది. నేనేం చేయను, ఎవరు దొరకలేదు. సరిగా స్నానం చేసి సెంటు కొట్టుకొని వెళ్ళు. ఇలా కొంపు కొడితే ఎవరు వస్తాడో? నోట్లో పాన్ పరకు ఒళ్ళంతా ఆయిల్ కొడితేనా? వెళ్ళు. కొంచెం ఆగు బంగారం. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తున్నారో నాకు బాగా తెలుసు. కళ్ళు మూసుకుంటే ఎవరికి తెలియదనుకున్నావా? కానీ ఇలా ఎన్ని రోజులు నేను చూస్తాను. నీ ఫ్రెండ్ అలా వచ్చింది, అలా పోయింది. అదేంటంటే పోస్ట్ పెళ్ళలాగా. కానీ నువ్వు ప్రీపెయిడ్. బయటికి వెళ్ళావంటే రీఛార్జ్ చేసుకొని వెళ్ళొచ్చు. లైఫ్ ఇప్పుడు బాగా సాగుతుంది కదా. కాసు, పానం, దుడ్డు, మనీ, పైసా అన్నీ. అదంతా బాగానే జరుగుతుంది. దానికంతా ఎటువంటి కొరత లేదా? బస్సులో ఎక్కేసాను కానీ దిగాల్సిన ఊరేదో తెలియట్లేదు. నీ ఆ ఒక్క ఐడియా జీవితం మొత్తాన్ని మార్చేసింది కదా. నీకోటి చెప్పనా, డబ్బు అనేది మనిషిని మాత్రం మార్చదు, మనిషినే మొత్తంగా మార్చేస్తుంది. 100% నిజంరా. ఇది చాలా మంచి మందు. మిక్సింగ్ అవసరం లేదు. ఒకే ఒక్క నిమిషం రా, ట్యాంక్ ఫుల్ అయింది, ఖాళీ చేసి వస్తాను. జాగ్రత్త, చూసి జాగ్రత్త. మెల్లిగల్లో. ఎవరప్పా ఈ టైంలో కాల్ చేసేదే? హలో, ఏం చేస్తున్నావు? అది రూమ్ లో మందు తాగుతున్నాను. భోంచేసావా? ఇంకా 90 ఉంది, అది వేసేసినాక తాగుతాను. ఎక్కువగా తాగకు, ఆరోగ్యానికి మంచిది కాదు. లివర్ డ్యామేజ్ అయిపోతుంది. నువ్వేమి టెన్షన్ కాకు, నేను LIC పాలసీ వేస్తాను. నేను
ఇప్పుడు భోజనం చేయాలా వద్దా చెప్పు. నేను వెళ్ళి తింటానులే, నువ్వేం బాధపడకో. నువ్వు వెళ్ళి తిను, నేను తింటానులే, ఖచ్చితంగా తింటాను. నీ జీవితంలో నేను ఒక వెలుతురుని తీసుకొచ్చి నీ మొహంలో ఎప్పుడైతే నీ నవ్వుని చూస్తున్నానో ఖచ్చితంగా అప్పుడు మందుని ఆపేస్తాను. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఆ టైం ఏం చాలా దూరంలో లేదు, ఇంకా 3 బెట్టింగ్లు మాత్రమే ఉంది. టైం అయింది, నువ్వు వెళ్ళి పడుకో. నేను ఉన్న 90ని తాగేసి తినేసి తర్వాత పడుకో. చేతికి కట్టిన వాచ్ మనదై ఉండొచ్చు, కానీ టైం మనదై ఉండదు. ఓకే ఓకే, నువ్వు ఇప్పుడు వెళ్ళి పడుకో, రేపు చూద్దాం. సరే. వీడౌట్ అయినట్టున్నాడు. ఈరోజు 3 మ్యాచ్లు ఉన్నాయన్న. పోగొట్టిందంతా రాబట్టుకొని పెట్టి నిండా తీసుకువెళ్ళాలి. రే నాకంతా వదిలింది పడితేనే చాలరా. గురు, దీని ఓపెన్ రేట్ ఎంత? బోత్ 90. శ్రీలంక మీద 50,000. నా న్యూజిలాండ్కి 10,000. సరే. 200 టార్గెట్. బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉంది. కృష్ణ, బోత్ 90లో శ్రీలంకకి 70,000 ఆడావు. శ్రీలంకకి ఫేవరెట్ గా ఉండేటప్పుడు 66కి 80కి 80,000 ఆడావు. ఇంకా ఉల్టా గేమ్ లో శ్రీలంకకి నువ్వు 1,00,000 ఆడావు, అది మర్చిపోకు. శ్రీలంక ఖచ్చితంగా గెలుస్తుంది గురు. గురు, రేట్ ఎంత? ఇంకా ఒక బాల్ ఉందిగా, ఇంకెందుకు నీకు అర్జెంటు? బొచ్చులా ఆడుతున్నారు. 1,00,000 రూపాయలు తీసుకెళ్లి వేల మీద కట్టాను చూడు. పర్వాలేదు, వదిలే గురు. ఇంకో 2 మ్యాచ్లు ఉన్నాయి కదా, వాటిలో చూసుకుందాం. నా టైం బాగోలేదు గురు. మ్యాచ్ స్టార్ట్ అయ్యేలోగా టీ తాకి దమ్ము కొట్టొద్దాం పద. ఏదో మిస్ అయింది గురు. గురు, కంగారు పడకు. పోగొట్టిన డబ్బు మొత్తం తర్వాత మ్యాచ్ లో రాబట్టుకుందాం. లేదనుకో నీ చెప్పు తీసుకొని అదంతా ఉండనివ్వు, కానీ నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. నువ్వు ఏం చేస్తావో ఏది చేస్తావో నాకు తెలియదు. నాకు డబ్బు తీసుకురా. గురు, పాకిస్తాన్ మన టీము. అఖ్తర్ కా కసం, అఫ్రీదికి హుకుం. కాసులు వర్షం కురుస్తుంది. అంతేకాదు ఈ రోజు శనివారం, అఫ్రీదికి బాగా నచ్చిన వారం. ఈ మ్యాచ్ కూడా పోయిందనుకో, డబ్బు కోసం మాట్లాడటానికి వస్తావుగా, అప్పుడు చూసుకుంటాను. అపశకునంగా మాట్లాడతామేంటి? మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. పదగురు. కాడు సరిగ్గా వేరా రే. ఓం నమ శివాయ. అల్లాకి కసం, అఫ్రీదికి హుకుం. హే అల్లా, కాపాడు తండ్రి. ఈ రోజు 2 బెట్లు నా వైపు నిలబడు అల్లా. జీసస్. అది అమ్మవారు కాలనుకున్నాడా ఏంటి? టీవీ ఆన్ చేయి గురు. పడింది, వికెట్ పడింది. ఈ రోజు మంచి రోజు అని నీకు చెప్పాను కదా, చూడు చూడు. బౌలింగ్ బాగలేదు, బ్యాటింగ్ బాగలేదు. నన్ను ఆడమంటే నేనే బాగా ఆడేవాడిని. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంట. చూసావా ఎంత చండాలంగా ఆడుతున్నారు? గురు, ఊరు నుంచి కొంచెం డబ్బు రావాలి, రాగానే ఇచ్చేస్తాను గురు. ఏంటి తమాషా లాగుందా? నేనే ఆరంభంలోనే చెప్పానుగా గురు. గాయపడిన సింహం సింహమే గురు. 6 లక్షల వరకు ఆడాను. ఊరికేనా? దేవుడి మీద ఒట్టు, మోసం చేయను గురు. చూడు, జేబులో 100 రూపాయలే ఉన్నాయి. ఊరు నుండి రాగానే ఖచ్చితంగా సెటిల్ చేస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వు గురు. అకౌంట్లో డబ్బు లేకపోయినా చేతిలో కార్డు పెట్టుకొని షో చూపించుకుంటారు కదూ. ఈ అనవసరమైన మాటలకు మాత్రం ఏ కొరత లేదు. డబ్బులు లేకుండా ఆడి ఎందుకంటే నా ప్రాణాలు తెస్తారు. రేపటి లోపల నువ్వు అమౌంట్ని సెట్ చేయకపోతే మాత్రం అస్సలు బాగుండదు. గురు, ఖచ్చితంగా ఇచ్చేస్తాను గురు. అస్సలు మోసం చేయను. టైం ఇవ్వు గురు. 6 లక్షలు ఇచ్చేస్తాను. నా లేకునా. ఏమైంది కృష్ణ, నీకెంత ఇవ్వాలి? 6 లక్షలు ఇవ్వాలి. ఏ ఊరు వదిలి పారిపోయాడన్నా. రాత్రితో రాత్రి పారిపోయాడన్నా. దొంగ యాదవ ఊరి నుంచి డబ్బు వస్తుందని చెప్పాడు. వాడు ఊరేది ఎవరికి తెలుసన్నా? ఉంటాడో లేదో తెలీదు. స్విచ్ ఆఫ్. 6 లక్షలు. వాడి డిపాజిట్ అమౌంట్ ఎంత? 1 లక్ష.
డిపాజిట్ డబ్బుల కంటే ఎక్కువగా ఆడనివ్వకూడదని చెప్పాను కదా ఆల్రెడీ నీతోటి. అన్నా రోజు ఆడటం వలన ఇచ్చేస్తాడని వదిలేశాను. ఆల్రెడీ నేను చాలా తాగాను. డబ్బులు పోయినందుకు నిన్ను కొట్టకుండా నీతో మాట్లాడుతున్నానంటే నీ మీద ఉన్న నమ్మకం వల్ల. ఇందులో ఏది గోల్మాల్ ఏం లేదు కదా. అలాగంతా ఏమీ లేదన్నా. వారి ఊరు అడ్రస్ ఫోన్ నంబర్ అంతా తీసి పెట్టుకున్నాను. నేనే వాడి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా తీసుకొచ్చేస్తానా. నిజమైతే బతికిపోతావు, అదే అబద్ధం అయితే చంపి కాలంలో పడేస్తా. నన్ను మోసం చేయాలనుకున్నావో నువ్వు ఎక్కడికి వెళ్ళా వదలను నిన్ను. వెళ్ళు. డిపాజిట్ అమౌంట్ కంటే ఎక్కువగా ఎవరిని ఆడనివ్వద్దు. సరే అన్నా, వస్తాను. ఒక కొత్త జీవితం ప్రారంభిద్దామని చెప్పి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు. ఏయ్ ఏంటి ఎక్కడ నుంచున్నావు? వస్తావా? ఏంటి అన్ని వదిలేసావా? రేటు 2000గా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎప్పుడు వస్తావుగా? ఇప్పుడు కొత్తగా రా వెళ్దాం. అరే రమ్మనంటే 3000 ఇస్తాను రావే. 3000 ఇస్తా రమ్మంటున్నాను కదా. ఎవరా నువ్వు? నీకేంటి? నేను తన కస్టమర్ని. నీకంటే నొప్పి. రమ్మన్నా కదా. నేను లేట్ అవుతుందని చెప్పాను కదా, ఎందుకు ఇంత త్వరగా వచ్చావు? వెళ్ళిపోయారు అనుకుంటా. పద, నేను వదిలేసి వస్తాను. ఇకపై నన్ను వెతుక్కుంటూ రావద్దు, లేదంటే జీవితాంతం నువ్వు ఇలా పరిగెత్తుతూనే ఉండాలి. భార్య భర్తలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే జనాలు వాళ్ళని చూసి సంతోషపడాలి, ఇలా అసహించుకోకూడదు. నేను ఇక కరెక్ట్ కాదు. ఈ సమాజం నన్ను ఎప్పటికీ అంగీకరించదు. నేనెప్పుడు అక్కడే ఉండి చావాలని రాసుంది. అంతే. నా మెళ్ళో తాళి కట్టించుకోవాలని ఆశపడ్డాను, కానీ దాని సమాజం చాలా దారుణంగా మాట్లాడుతుందని నా మట్టి బుర్రకు అర్థం కాలేదు. జీవితాంతం తలుచుకోవడానికి మంచి జ్ఞాపకాలు ఇచ్చావు. నాకు అది చాలు. నన్ను వదిలేసే. దయచేసి నన్ను మర్చిపో. ఇకపై నన్ను చూడ్డానికి రాకు. నిన్నటి రోజులు మళ్ళీ రావులే, కాలం ఎక్కడున్నా ఎదలో గాయాలే. సరిగానే సాగెనా దారి ముగిసెనా, విధి రాత ఇంతెనా బలినే కోరెనా. మనసంత నాకు బరువయ్యనే, ప్రేమంత నాలో కరిగేనులే. తెలిసి తెలియక ఒంటరి వెళ్ళలో ముళ్ళులగు చేయల ఓటమి గెలుపు ముందే తెలుసా. బతుకంతే బాధగా మాయదారి లోకమే తప్పుగా
చూసెనే మరువని కలలే కవ్వించలే సాగలే కార్చిచూ ఆరిని జ్వాలలా ఒత్తులే నాకిక ప్రేమలే నిలువున కాల్చలే వాడిన బతుకులు బాధతో మండే హృదయమే నా జీవితంలో అమ్మాయి రాకముందు వరకు నేను సంతోషంగానే ఉన్నాను. కానీ తను వచ్చిన తర్వాత స్మూత్గా వెళ్తున్న లైఫ్ని స్పీడ్ బ్రేకర్స్ గుంటలో ఉండే రోడ్లాగా షేక్ అయ్యేలాగా చేసింది. అబ్బాయిలు లవ్ ఫెయిలియర్ అయితే తాగటం స్టార్ట్ చేస్తారు. అది కూడా కిడ్నీ ఫెయిలియర్ అయ్యేంత వరకు తాగుతారు. వాంతి చేసుకునేంత వరకు తాగితే అది మత్తు. కానీ దానికి మించి తాగితే ఫుల్గా కన్ఫ్యూషన్గా ఉంది. సంతోషమైన జీవితాన్ని జీవించాలని నేను కూడా ఆశపడ్డాను. కానీ నా తలరాత ఎంతే అనుకుంటా.
టీవీ సౌండ్ ఎక్కువ పెట్టు. హే చిన్నారి, ఎవరైనా ఉన్నారా అని చూద్దామని వచ్చాను. ఎవరూ లేరా? రా, కస్టమర్ వచ్చారు, అటెండ్ చేసుకో. లేదు, అది ఏంటి నీకు మూడ్ లేదా? నాకేం తెలియదు అనుకుంటున్నావా? అందుకే కదా నాటకాలు ఆడుతున్నావు. నీ కళ్ళకు నేను పిచ్చోళ్ళ కనబడుతున్నానా? ఇది నెలకు 3 రోజులని నాకు బాగా తెలుసు. నేనేం అబద్ధం చెప్పట్లేదు. నువ్వే నాటకాలు ఆడుతున్నావా? నటిస్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ధైర్యం? పడుకునేదానికి ఇప్పుడు కుటుంబం కావాల్సి వచ్చిందా? గుర్తు పెట్టుకో, దేవుడు ముందు పెట్టే నైవేద్యం కాదు నువ్వు. ఫుట్పాత్ పక్కనున్న మురిక్కాలవ నువ్వు నీ మోకం. గడప దాటి బయటికి రాకుండా అంటానికి నువ్వేనా ప్రతివతవా? మర్యాదగా నేను చెప్పింది విని కస్టమర్ని సంతోషపెట్టో. బేవర్స్తేనా పొగరు. హలో, నేను నీ ఫోన్ కోసమే విచ్చేస్తున్నాను. హలో శిలా, ఏమైంది? ఎందుకని ఏడుస్తావు? ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఈ ఊరు, ఈ జనాలు నా వల్ల కావట్లేదు. కలిసి చేద్దామన్నా సరే, దూరంగా వెళ్ళి కలిసి బ్రతుకుదామన్నా సరే, నేను నీతో వస్తాను. సరే, నాకు బెట్టింగ్, రావాల్సిన కలెక్షన్, డబ్బు, చాలా పనులు ఉన్నాయి. మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి సంతోషంగా బ్రతుకుదాం. ఇంకా మనం ఎప్పుడు కలుసుకునే చోట కలుసుకోకర్లేదు. అది ఆ చెరువు పక్కన ఉండే పార్క్ పక్కన కలుసుకుందాం, సరేనా? ఇక మీదట మన ఇద్దరం ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. సరే, నేను వస్తాను. హలో, యోగి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నాడన్నా. డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడా? ఎక్కడికి వెళ్తున్నాడు రా? ఎవరికో ఫోన్ చేసి సామ్రాట్పేటలో ఉండే పార్క్ దగ్గర రమ్మన్నాడన్నా. డబ్బుల విషయంలో అందరూ ఒకేలాగే ఉన్నారు. వీడిని నమ్మాను, వీడు మోసం చేశాడు. వదలకూడదు వాడిని. వెళ్ళి పట్టుకోండి. సామ్రాట్పేట పార్క్ లో ఉన్నట్టు న్యూస్.
ఏంటి కృష్ణ ఊరొదిలి పారిపోవాలనుకున్నాడుగా? ఎవరన్నా అలా చెప్పింది? అన్నా డబ్బులు తీసుకురావడానికి ఊరెళ్ళానన్నా. అన్నా యోగిని అన్ని చోట్ల వెతికానన్నా, ఎక్కడా కనపడలేదు. అందుకనే మీకే ఇచ్చి వెళ్దామని వచ్చాను. లెక్క పెట్టుకోండి. డబ్బులు తీసుకురాడు పారిపోతున్నాడు, చంపడానికి మనుషులు పంపించాను రా. అయ్యో ఎంత పని చేశారన్నా. వాడికి ఫోన్ చేస్తాను. లైన్ దొరకట్లా అన్నా, ఇంకోసారి ట్రై చేయండి అన్నా. ఏమైందో చూడరా. అన్నా బండి పంచర్ అయిందన్నా. వెళ్ళి స్టెప్ని మార్చు. అన్నా స్టెప్నీ లేదన్నా. రేయ్ బండి తీసేటప్పుడు చూడవా? అన్నా దగ్గరే పంచర్ కొట్టుంది, నేను 2 నిమిషాల వెళ్ళి అని తీసుకొస్తానన్నా. వెళ్ళు. ఇంతవరకు నా జీవితానికి అసలు ఎలాంటి ఒక అర్థం లేకుండా ఉండింది. కానీ నాకిప్పుడు ఈ ప్రపంచం కొత్తగా కనిపిస్తోంది. ఇకపై నా కళ్ళ నుంచి కన్నీళ్లు అస్సలు రావు. ఇకపై నా ప్రపంచమే నువ్వే. 24 hours హాస్పిటల్లో పెట్రోల్ బంక్ ఓకే. ఇదేంట్రా కొత్త మీటర్లో ఉంది. అయిందా లేదా? ఇవన్నీ మేము వేసే స్కెచ్చే. ఏమంటున్నా? నాకే స్కెచ్. అన్నకి ఫోన్ చేయాలి. రేయ్ వాడిని ఏం చేయద్దురా, వదిలేంట్రా. అన్నా పని అయిపోయిందన్నా. ఇప్పుడేం చేయమంటావన్నా? సరే ఎవరు చూడక ముందే వాడిని అదే చోట వదిలేంట్రా. ఒంటరిగా ఉన్న నా జీవితంలో నా నీడ మాత్రమే నాకు తోడుగా ఉండేది. కానీ ఇప్పుడు నా నీడగా ఇక నువ్వు ఉండకపోతున్నావు. ఆ నీడ నాకు జీవితాంతం తోడుగా ఉండబోతోంది. త్వరగా బడితే బడితే ఒక కొత్త జీవితం ప్రారంభిద్దామని చెప్పి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వు లేకుండా నా జీవితాన్ని నేను ఊహించుకోలేను. మళ్ళీ నా జీవితం ప్రశ్నార్థకంగా మారింది. మనసులో బాధగా